మురళీమోహన్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. వయసు వస్తుందా పోతుందా? వయసు రావచ్చు పోవచ్చు, ఆ దేవుడు ఎంతవరకు రాసి ఉంటే అంతవరకు ఉంటాం. కానీ మీకు మాత్రం ఎంతకాలం ఉన్నా కూడా ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉండాలనేది కోరుకుంటాం, దానికోసమే కృషి చేస్తాం. మొత్తానికి మీకు మాత్రం ఇప్పుడు 80వ జన్మదినం అనేటువంటిది ఎవరి జీవితంలో ఒక ల్యాండ్ మార్కింగ్ డే. 80వ జన్మదినం అంటే 1000 పున్నములు అంటారు. దగ్గర దగ్గరే దగ్గర దగ్గర 1000 పున్నములు. అవును. 1000 పున్నములు చూడగలిగినటువంటిది ఒక జీవితంలో రియల్లీ గొప్ప అదృష్టం, అచీవ్మెంట్ అనలేదు. ఎందుకంటే అది దేవుడి చేతిలో ఉంది కాబట్టి దాన్ని అదృష్టంగా భావించాల్సి ఉంటుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 80 పున్నములు చూడగలగటం, 1000 పున్నములు చూడగలగటం. ఒరిజినల్గా మా ఫ్యామిలీ జీన్స్ ఆర్ వెరీ గుడ్ జీన్స్ అండి. మా ఫాదర్ 96 years వచ్చారు. ఆఖరి రోజు వరకు కూడా వాకింగ్ చేస్తారే ఉండేవారు ఆయన. మా మదర్ లాస్ట్ ఇయర్ చనిపోయారు, 100 years వచ్చేసారు. మా వంశంలో 100 years సెంచరీ కొట్టింది మా మదర్ ఒకరే. మా మదర్ సైడ్ నుంచి కానీ ఫాదర్ సైడ్ నుంచి కానీ వాళ్ళందరిలోకి ఫాదర్ ఎక్కువ కాలం బతికారు మా వంశంలో, మదర్ అలాగే. సో వాటి ఇచ్చిన జీన్స్ని మనం సరిగ్గా కాపాడుకోవాలి, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. పైగా సినిమాల్లోకి వచ్చాం, సినిమాల్లోకి వచ్చినప్పుడు పర్సనాలిటీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా లావ్ అయిపోయో, పొట్ల పెరిగిపోయో, అనారోగ్యం అయిపోయి ఏదో అయిపోతే బాగుంటుంది. అసలు ఫేస్లోనే తెలిసిపోతుంది మనకి ఇది అనారోగ్యం. అందుకని సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండాలి. డైలీ ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, యోగా కానీ, స్విమ్మింగ్ కానీ, లేకపోతే జిమ్లోకి వెళ్ళి చేయడం కానీ, ఇట్లా ఏదో ఒకటి ఒక కార్యక్రమం రోజు కంపల్సరీగా ఉంటుంది, ఒక గంట నర్సింగ్. ఇది కాకుండా మనం తినే ఫుడ్ గురించి కూడా పూర్తిగా ఆలోచిస్తాం. జంక్ ఫుడ్లన్నీ ఏమి తిన్నాం, ఆయిల్ ఫుడ్స్ కూడా చాలా తక్కువ తింటాం. సాధ్యమైనంత వరకు వెజిటేరియనే తింటాం. నాన్ వెజిటేరియన్ కూడా తింటాం కానీ లిమిటెడ్గా అనిపిస్తాయి. సో ఈ ఆరోగ్య సూత్రాలన్నీ కూడా సరిగ్గా పాటిస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా హెల్తీగా ఉంటాం. 80 సంవత్సరాల జీవిత సాఫల్యం అనేటువంటిది ఎవరి జీవితంలో గొప్ప విశేషం అండి. మీది 80 సంవత్సరాల ఈ ప్రయాణంలో మీకు మీరు తెలిసింది ఒక 15 సంవత్సరాలు మినహాయిద్దాం. బాల్యం అనేటువంటిది, అది బాల్యం అనేటువంటిది ఎవరి చేతిలో ఉండదు. మీకంటూ ఒక స్పృహ ఏర్పడిన తర్వాత, మీకంటూ ఒక అవగాహన జీవితం పట్ల ఏర్పడిన తర్వాత ఒక 20 సంవత్సరాల నుంచి అనుకుంటే 60 సంవత్సరాల పరిపూర్ణ జీవితం మీది. మీ అధీనంలోకి వచ్చిన మీ జీవితం ఎలా నడిచింది అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి బిజినెస్ మెన్ అవ్వాలనేదే కోరిక. నేను ఏదో ఇంజనీర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఏదో ప్రొఫెసర్ అవ్వాలి, లేకపోతే రాజకీయ నాయకుడు అవ్వాలి, ఇలాంటి కోరికలు ఏమి లేవు. ఒక మంచి బిజినెస్ మెన్ అవ్వాలనేది చిన్నప్పటి నుంచి కూడా నా కోరిక. ఆ కోరిక ప్రకారమే నేను ఇది చేశాను. మా ఫాదర్ ఆ రోజుల్లో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ చేసుకోవాలి. నేను థర్డ్ ఫార్మ్ చదివిన దగ్గర నుంచి కూడా సమ్మర్ హాలిడేస్ రాగానే అక్కడికి వెళ్ళిపోవటం, ఆ ఫారెస్ట్లో వర్క్ చేయటం. నన్ను చూసి అందరూ కూడా అనేవారు, ఫాదర్ ఏ మాదర్ సాబ్ ఆయన తీసుకొచ్చి అంత చిన్నపిల్లాన్ని తీసుకొని అడుగులో పెట్టాను. ఇది నేను పెట్టలేదు బాబు, వాడే పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆడే చేస్తాను. సమ్మర్ హాలిడేస్ అంతా కూడా అక్కడే ఉండి చేసి వచ్చాను. అలా అయిపోయిన తర్వాత పొందాలని సిస్టర్స్ ఇద్దరు మ్యారేజ్లు అయిపోయిన తర్వాత బిజినెస్ చేద్దామంటేనేమో క్యాపిటల్ లేకుండా అయిపోయింది, ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీకి. ఇలాంటి టైంలో మా చిన్నాన్నగారు ఒక ఆయన విజయవాడలో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ ఒక ఇంజనీరింగ్ కంపెనీ పెడుతూ దాంట్లో వర్కింగ్ పార్ట్నర్గా చేరతామని. తప్పకుండా చేరతానండి. నెలకు 100 రూపాయలు జీతం, 15 పైసలు లాభాల్లో వాటా అని చెప్పి వెరీ గుడ్ అని చెప్పి అందులో జాయిన్ అయ్యాను. బాగా కష్టపడి పనిచేశాను, పగలు రాత్రి అనుకుండా పనిచేశాను. బిజినెస్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంది. అదే కంపెనీలో ఒక టైంలో వచ్చినప్పుడు 50% షేర్ హోల్డర్ అయ్యాను. సరదాగా అప్పుడు నాటకాలు కూడా వేస్తూ ఉండేవాడిని. ఈ నాటకాల్లోనూ నన్ను చూసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అందరు చాలామంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. మాకు తెలిసిన ఫ్రెండ్స్ హనుమాన్ ప్రసాద్ గారు, క్రాంతి కుమార్ గారు, లేకపోతే తాత్యాన రామారావు గారు, ఇంకా చాలామంది చాట్పర్లో మా ఊళ్ళో రామిరెడ్డి గారు, చటర్జీ గారు, విజయబాబు రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మాకు బాగా క్లోజ్. వాళ్ళందరూ కూడా అంటూ ఉండేవారు, సినిమాలో రావయ్యా బాగుంటుంది నీ పరిస్థితి ఏంటంటే. వదిలేండి నాకెందుకు సినిమాలు, హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నాను, బాగుంది బిజినెస్, నాటకాలు వేసుకుంటున్నాం సరదా చాలే అన్నారు. కాదని ఒకసారి గట్టిగా బలవంతంగా తీసుకెళ్ళి క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో ఫొటోస్ అయింది తీయించిన తర్వాత నెక్స్ట్ అప్పుడు శారద సినిమా షూటింగ్ చేస్తారు, అప్పుడు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో. ఈ శారద సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సినిమాలో నువ్వు హీరోగా చేద్దుగా అని చెప్పి క్రాంతి కుమార్ గారు, హనుమాన్ ప్రసాద్ గారు అన్నారు. ఈ లోపల అక్టోబర్ కోటేశ్వర కొత్త వాళ్ళతో సినిమా తీస్తామని చెప్పి జగమే మాయ అనే సినిమా చేయబోతూ దాంట్లో హీరో దొరకలేదని చూస్తూ ఉండగా ఎవరో చెప్పారు, క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో ఫోటోలు తీశారంటే బాగున్నాయి అని.
వెంటనే ఆయన ఫోటోలు తెప్పించుకొని చూసి దాన్ని ఇమ్మీడియట్గా పిలిపించారు. చూసి ఇట్లా మా సినిమాలో హీరో క్యారెక్టర్ డైరెక్ట్గా హీరో వస్తాను నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఏదైనా వచ్చినా సెకండ్ హీరో వస్తుందేమో, ఆ తర్వాత హీరో అవుతాయేమో అన్న ఆలోచనలో ఉన్న నాకు డైరెక్ట్గా హీరో అన్నారు. డైరెక్ట్గా హీరో అని చెప్పి కర్ణాటక స్టేట్లో కుర్గు డిస్ట్రిక్ట్, ఇక్కడ మెర్కరా అని ఉంది, కాఫీ తోటలు, తర్వాత ఈ బత్తాయి, లెమన్ గార్డెన్స్, ఇవన్నీ కూడా ఎక్కువ అక్కడ చాలా హిల్ స్టేషన్. అక్కడ షూటింగ్ పెట్టాను 4 రోజులు. నాతో పాటు గిరిబాబు గారు, మేమిద్దరు కూడా ఇద్దరు హీరోల కింద లెక్క. గిరిబాబు దేవ్ నెగిటివ్ షేడ్తో ఉన్న హీరోయిన్, నాకు పాజిటివ్ రేట్. ఇద్దరు కలిసి చేసామని సినిమా బాగా వచ్చింది, బాగా రిలీజ్ అయింది, అన్ని రకాలుగా బాగున్నాయి. తర్వాత నెక్స్ట్ పిక్చర్కి వచ్చినప్పటికి మళ్ళీ మా ఫ్రెండ్ హనుమాన్ ప్రసాద్ గారు తిరుపతి అనే సినిమా తీస్తూ దాన్ని దాసనారాయణరావు గారి డైరెక్షన్, రాజ్బాబు గారి హీరో. హిందీలో రాజ్ కపూర్ది జాక్తే రాహోల్ సినిమా వస్తే ఆ సినిమాని బేస్ చేసుకొని తీశారు. అందరూ ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. అది జయసుదేమో రాజ్బాబు గారి చెల్లెలు, నాది ఒక ఇన్స్పెక్టర్ గారు, మా ఇద్దరిది కాంబినేషన్ అది పెట్టి ఆ సినిమా చేశాను. ఆ సినిమా చేసేటప్పుడు నన్ను చాలా దగ్గరగా దాసర్ గారు ప్రసంగించారు. నా సిన్సియారిటీ కానీ, లేకపోతే ఏదైనా చెప్తే దాన్ని వంట పట్టుకొని చేయటం కానీ, ఇవన్నీ కూడా చూసిన తర్వాత అప్పుడు అన్నాడు ఆయన, మురళి నేను పెద్ద హీరోయిన్ చేస్తానయ్యా, నేను నాది బాధ్యత, నా సినిమాలు అన్నింటిలోనూ ఉంటాం అని చెప్పి ఆ రోజున కర్ణాటకలో ఉండగానే ఆయన నాకు మాట ఇవ్వటం, ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకోవటం. అనేక సినిమాలు, ఎన్ని సినిమాలు చేశాను నేను, ఏ డైరెక్టర్ దగ్గర ఆయన దగ్గర చేసిన సినిమాలు ఏ డైరెక్టర్ దగ్గర. నాకు సినిమా రంగంలో భిక్ష పెట్టిన అత్తూరు కొంచంద్రరావు గారు నేను ఎలా గుర్తుపెట్టుకుంటానో, నాకు ఒక దీపస్తంభంలాగా ఉండి, ఒక గురువులా ఉండి, నాకు ఒక గాడ్ ఫాదర్ లాగా ఉన్న దాసరి నారాయణరావు గారిని కూడా నేను జన్మంతా గుర్తుపెట్టుకుంటాను. డెఫినెట్లీ ఆయన ఎన్నో రకాలుగా నాకు హెల్ప్ చేశారు. అలాగే అనుకోకుండా ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అవటం, నేను హీరోగా వేయటం మానేసి క్యారెక్టర్ రోల్స్ వేయటం మొదలుపెట్టిన తర్వాత నాకు అనుకున్నట్టుగా క్యారెక్టర్స్ వాళ్ళ ఫాదర్ రోల్స్ అట్లాంటివి వస్తాయని అనుకున్నాను. వచ్చినాయి కానీ హీరో బ్రదర్ లాగా ఉన్నారు, ఫాదర్ లాగా లేరండి, అట్లా అంటూ మొత్తం మీద నా పర్సనాలిటీ నాకే ఎదుగుతుంటుంది. అదే నాకు కూడా బాడీ హెడ్ వచ్చేసి కొంచెం ఆ గెటప్, ఓల్డ్ గెటప్ వచ్చినట్టయితే ఫాదర్ గెటప్స్ క్యారెక్టర్ రోల్స్ అన్ని వచ్చి అది రాలా. ఇక అప్పుడు మళ్ళీ ఆలోచించాను అనమాట, దీన్నే సినిమాని నమ్ముకుంటే మనం గెట్ అవ్వలేము, మనం డెఫినెట్గా ఏదో ఒకటి చేయాలి, మన బిజినెస్ లైన్లోకి మళ్ళీ వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చాక ఈ రియల్ ఎస్టేట్ రంగానికి రావటం, ఇక్కడ దీంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చాలామంది డిస్కరేజ్ చేస్తే కూడా ఏం చెప్పారు, రియల్ ఎస్టేట్ అనేది చాలా పవిత్రమైన వ్యాపారం అనేది, తప్పులు చేసేవాళ్ళు చేస్తారో అవన్నీ వేరే పెట్టండి, పక్కన పెట్టండి. ప్రతి వ్యక్తి తనకి అంటూ ఒక సొంత ఇల్లు కావాలని, లేకపోతే మరి చిన్న డాబా అవ్వచ్చు, మేడ అవ్వచ్చు, గుడిసె అవ్వచ్చు, ఏదైనా దానికోసం చిన్న స్థలం కొనుక్కోవాలని వాడు ఆలోచిస్తాడు. అలాంటి పవిత్రమైన కళని నిజం చూసేటటువంటి వ్యాపారం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం. నేను అదే దృష్టితో చేస్తాను. ఎవ్వరికి మోసం అనేది జరగదు. నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చిన ప్రతి వాడు లబ్ధి పొందాలి, నన్ను జీవితాంతో వాడు గుర్తుపెట్టుకునేలాగా చేయాలి అని అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే చేస్తున్నాను. నా దగ్గర బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ 1కి 100 రెట్లు 1000 రెట్లు కూడా రేట్లు పెరిగి వాళ్ళ కోట్ల మీద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా ఒక సంతృప్తి, బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నాం, బిజినెస్ చేసాం అనేది. అదే మురళీమోహన్ గారు అనగానే ఈ రోజున ఈ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఈ ప్రయాణంలో చూసుకుంటే ఆయనలో ఒక 7-8 షేడ్స్ కనిపిస్తున్నాయండి. 1 యాక్టర్, 2 ప్రొడ్యూసర్, 3 డిస్ట్రిబ్యూటర్, నెక్స్ట్ ద రియల్టర్, తర్వాత ద లీడర్ ఆఫ్ ద ఇండస్ట్రీలో ఒక నాయకుడిగా, ఇండస్ట్రీలో నాయకుడు, నెక్స్ట్ ఒక పొలిటీషియన్ అండ్ ఒక పార్లమెంటేరియన్, ఆ తర్వాత ఒక ఫిలాంథ్రపిస్ట్, ఓవరాల్గా ద మ్యాన్. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ షేడ్స్. ఒక్కొక్క దాని గురించి వస్తాను. ఒక్కొక్క దాంట్లో మీ జయాపజయాలను ఒకసారి సమీక్షించుకుంటూ వద్దాం. ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్గా మీ 80 సంవత్సరాల బర్త్డే సందర్భంగా చేసినటువంటి ఇంటర్వ్యూ కాబట్టి, 80వ బర్త్డే కాబట్టి వీ వాంట్ టు కమ్ ఇన్ ఎ కాంప్రహెన్సివ్ ఇన్ ఆర్డర్. యాక్టర్గా మురళీమోహన్ గారు జయాపజయాలు రేషియో ఏంటి, జయాపజయాల విషయంలో కానీ అసలు యాక్టర్గా ఆయన కెరీర్ ఎంత సంతృప్తికరంగా సాగింది అనేటువంటి దాన్ని మీరేం చెప్తారు? డెఫినెట్గా సంతృప్తిగా, నా ఎక్స్పెక్టేషన్ కంటే బాగా జరిగింది. నాకున్న అర్హత కంటే ఎక్కువ వచ్చింది. నాకున్న యావరేజ్ టాలెంట్ కానీ, నాకున్న యావరేజ్ పర్సనాలిటీ కానీ నాకు చాలా ఎక్కువ వచ్చింది.
వచ్చిన ప్రతిదాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నిలబడగలిగాను. అందరికీ కూడా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ కష్ట సుఖాలను ఆలోచించి వాళ్ళు ఏ రోజున కూడా డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తే కానీ షూటింగ్ రానే మాట అనుకోకుండా అలా చేయడం మూలంగా చాలా మంచితనం వచ్చింది. వాళ్ళు కాకపోతే రేపైనా ఇస్తారులే అని చెప్పి నేను అనుకోవడం, వాళ్ళు కూడా అలాగే బాగా ట్రీట్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది. నేను అనుకోవటం ఒక ఆర్టిస్ట్గా 75% గోల్ నేను సంపాదించుకున్నాను. అంటే మీరు ఇందాక మీరే అన్నారు నాకున్న యావరేజ్ పర్సనాలిటీకి నాకున్న దీనికి, అంటే మిమ్మల్ని మీరు గొప్ప అందగాడుగా చెప్పుకోలేదు. ఇంకా మీరు అప్పటికి యూత్కి రియల్లీ 80s 70sలో మీరు ఒక రోల్ మోడల్, అమ్మాయిలకి ఇష్టమైనటువంటి ఒక లవర్ బాయ్. కానీ నాది ఒక యావరేజ్ పర్సనాలిటీ అనే చెప్తున్నారు మీరు, యావరేజ్ పర్సనాలిటీ దీన్ని అంటున్నారు. అయితే కేవలం యావరేజ్ పర్సనాలిటీతోటి కానీ యావరేజ్ పర్ఫార్మెన్స్ తోటి కంటే కూడాను ఈజ్ దేర్ ఎనీ అదర్ రీజన్ దట్ హెల్ప్డ్ యూ? సిన్సియారిటీ. ఏదైనా 7 గంటలకు షూటింగ్ అంటే 7 గంటలకు వెళ్ళిపోయేవాడు, కరెక్ట్గా అట్లా ఉండేవాడు. ఎందుకంటే ఒక కిట్టి నాగేశ్వరరావు గారు, ఒక కిట్టి రామారావు గారు నేర్పిన క్రమశిక్షణ పూర్తిగా అలవాటు చేసుకున్నాం. తర్వాత నాకు ముందు కొంతమంది ఆర్టిస్టులు స్వయంకృతాపరతో ఎలా దెబ్బతిన్నారు, మనం కష్టపడి ఉన్న అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే అప్పలు బిజినెస్ని వదులుకొని నేను వచ్చాను ఇక్కడికి, దానికంటే బాగుండాలి తప్ప ఇక్కడ అయ్యో అది వదులుకొని అటు కాకుండా ఇటు కాకుండా అయిపోకూడదు అని చెప్పి సిన్సియర్గా కష్టపడ్డాను. నేను లేట్ ఎంట్రీ, విధంగా చెప్పాలంటే సినిమాలోకి నేను 32వ సంవత్సరంలో వచ్చాను. మనం మెహా ఉంటే ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటే అంతకంటే ఎక్కువ ఉండవు ఇండస్ట్రీలో. ఆ ఈ 20 ఏళ్లలో మనం మ్యాక్సిమం సంపాదించాలని చెప్పి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఏదొచ్చినా కూడా లేదు కాదు ఈ సబ్జెక్ట్ నాకు నచ్చలేదు అనేది లేకుండా సంస్థ డైరెక్టర్ మంచి వాళ్ళు అయితే సబ్జెక్ట్ ఏంటి అని కూడా అడగకుండా వెళ్ళి చేసే సందర్భాలు ఎన్నో. ఒక ఆర్టిస్ట్కి ఒక హీరోకి కానీ ఒక యాక్టర్కి కానీ రాశి వాసి అనేటువంటి 2 ఉంటాయండి. రాశి పరంగా వాట్ ఈజ్ మురళీమోహన్, వాసి పరంగా వాట్ ఈజ్ మురళీమోహన్? అంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ చేసినంత సక్సెస్ లేకపోవచ్చు కానీ, బట్ యావరేజ్గా చూసుకుంటే ఆల్రౌండ్గా చూసుకుంటే ఇందాక చెప్పినట్టుగా 75% అన్నదేమో నాకు ఆర్టిస్ట్గా నా సాటిస్ఫాక్షన్. యాజ్ అ ప్రొడ్యూసర్గా 80 to 90% సాటిస్ఫాక్షన్. సరే బయట సినిమాల్లో చేసిన దాంట్లో మన చేతుల్లో ఏముండదు, బట్ సక్సెస్ రేట్గా చూసుకుంటే మాత్రం అది కూడా 65% సక్సెస్ రేట్. ఓకే, అది అయిపోతే నెక్స్ట్ యాక్టర్గా ఓవరాల్గా మీది ఒక సాటిస్ఫాక్టరీ అండ్ 75 మార్కులతోటి సక్సెస్ఫుల్గా సాగినటువంటి ఒక నట జీవితం అనేటువంటిది తేటతెల్లమైనటువంటి విషయం. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ప్రొడ్యూసర్ అనేటువంటిది చాలా సాధక బాధకాలతో కూడుకున్నటువంటి వ్యవహారం. మీరు చాలా టచ్ మీ నాటుగా ఉంటారు, మీ పని మీరు చూసుకుంటూ పోయేటువంటి వ్యక్తి. మీరు మొదటి నుంచి కూడాను మీకు ఒక రాముడు మంచి బాలుడు అనేటువంటి ఇమేజ్ ఇండస్ట్రీలో ఎవరికైనా కూడా అదే ఉంది. మా ఊర్లో నా అసలు పేరు రాజాబాబు. మా ఊర్లో అందరూ కూడా నన్ను అచ్చరాజాబాబు అని. అంటే చిన్నప్పటి నుంచే అలా ఒక మంచి విద్యార్థిగా, మంచి క్వైట్గా, కామ్గా ఉండేది. ఇది ఎవరి జోలికి వెళ్లకుండా అందరితో కలిసి ఉండి ఎప్పుడు చూసినా నవ్వుతూ మాట్లాడటం, అది అప్పటి నుంచి అలాగే డెవలప్ అయింది. ఇవాళకి కూడా సేమ్ దాన్ని కంటిన్యూ చేస్తాను. అలాంటి మీరు ఎలాంటి రిస్క్ తీసుకోరేమో ఈయన అనిపించేటువంటి మీరు ప్రొడ్యూసర్గా టర్న్ అవ్వటం అనేటువంటిది ఎలా జరిగింది? అదే మీకు ఇందాక చెప్పాను, నేను ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నాకు బిజినెస్ అనేది ముఖ్యం. సినిమాల్లోకి వచ్చేసి ఏదో సినిమాలు యాక్ట్ చేసుకోవాలి, ఏదో ఇచ్చిన డబ్బులతో పెర్ఫార్మెన్స్ కాకుండా నేను సినిమా ఇండస్ట్రీలో కూడా బిజినెస్ చేయాలి అని అనుకొని ముందు 2 డిస్ట్రిబ్యూటర్ కంపెనీల్లో షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యాను. అలాగే మాది జైబేరి బ్యానర్, మొట్టమొదటి మురళీ చిత్రాన్ని పెట్టాం బ్యానర్. ఒక్క నిమిషం సార్, మీరు ముందు డిస్ట్రిబ్యూటర్ అయ్యారా ప్రొడ్యూసర్ అయ్యారా? ముందు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్. మురళీ చిత్ర అనే బ్యానర్ పెట్టి ఆ మురళీ చిత్ర బ్యానర్ మీద రామదండు అని సినిమా తీసాం. అంటే ఒక విడోయరు 6 పిల్లలు ఉన్న ఒక విడోయరు 5 పిల్లలతో ఒక విడోని పెళ్లి చేసుకుంటే ఈ పిల్లలు ఆ పిల్లలు ఎలా ఉంటారు, ఈ సమస్య ఏంటి అనే దాని మీద ఫుల్ లెంగ్త్ కామెడీగా మంచి సినిమా అది. అది బాలచంద్ర గారు యాక్చువల్గా పూర్తిగా ఆయన తమిళ్లో ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఆర్టిస్ట్ లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు, మళ్ళీ పట్టాలం అని. ఆ సినిమా నచ్చేది కొనుక్కున్నప్పుడు బాలచంద్ర గారు అడిగిన తెలుగులో మరి లక్ష్మి గారు చేయరని చెప్పాడు. ఒక తమిళ వరకే చేసింది, ఆయన చేయను అన్నారు. ఆవిడ చేయను అంది, కానీ మీరు చేయండి సార్ అని చెప్పి ఆయన అడిగితే నాకు చేయడానికి అంత టైం లేదు, నేను పని చేస్తాను, మా వాడిని పంపిస్తాను, నేను వాడు చేస్తాడు మామూలు సీన్స్. రోజు అతను నేను పిలిచేసి ఏ సీన్ తీస్తారు, ఎలా తీయాలి అని చెప్తూ ఉంటాను.
ఇంపార్టెంట్ సీన్స్, సాంగ్స్, క్లైమాక్స్ నేను తీస్తాను అని చెప్పి ఆ విధంగా ఒక అరేంజ్మెంట్ తీసాం. ఇప్పుడు ఎంత మాకు 4 లక్షలు అనుకోండి బడ్జెట్ ఆ సినిమా. ఎవరు డైరెక్టర్ ఉన్నప్పుడు 4 lakhs. ఎవరు ఆ డైరెక్ట్ చేసిన ఒక తమిళ డైరెక్టరే ఆయన పేరు లేదు, బాలచంద్ర గారి అసిస్టెంట్. ఆ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సినిమా తీద్దాం అనుకున్న టైంలో అప్పుడు జైవేరి బ్యానర్ మీద గిరిబాబు గారు దేవతలారా దీవించండి, తర్వాత ఏమో కృష్ణ గారు ఆయన కలిపి పేరు టైటిల్ గుర్తులేదు, ఆ సినిమా తీశారు. మూడో సినిమాకి వచ్చేటప్పటికి ఆయన మాధవి చిత్రాన్ని వాళ్ళ కూతురు పేరు మీద పెట్టుకుని జైవేరి డిస్కంటిన్యూ చేశాను. అప్పుడు నేను అడిగాను గిరిబాబు గారిని, జైవేరి అనే పేరు నాకు చాలా బాగా నచ్చిందయ్యా, నువ్వు కనుక నీకు అభ్యంతరం లేదు అనుకుంటే ఆ బ్యానర్ నేను తీసుకుంటాను, నాకు ఇస్తావని అంటే శుభ్రంగా తీసుకో, నేను వేరే బ్యానర్ పెట్టుకున్నాను కదా. అప్పుడు జయభైరితో బాగా వెంకటేశ్వరరావు గారు ఆయన పార్ట్నర్గా పెట్టుకుని ఆయన ప్రొడ్యూసర్ ఆయన పెట్టి, నేను సమర్పించని పెట్టి, ఆ బ్రదర్ కిషోర్ ఏమో నిర్వహణ అని పెట్టి వారాల పనిచేసి రాజాచంద్ర డైరెక్షన్లో వారాల పని. రాజాచంద్ర కూడా దాసర్ గారి దగ్గర అసోసియేట్గా ఉన్నప్పుడు నాకు అతని మీద చాలా మంచి ఇంప్రెషన్. రాబోయే రోజులు ఇతను పెద్ద డైరెక్టర్ అవుతాడు, మంచి డైరెక్టర్ అవుతాడు, ఇందులో యాక్టింగ్ చేసి చూపించాడు. దాసర్ గారు ఎలా యాక్ట్ చేసి చూపించారు కదా, ఇతను అలాగే యాక్ట్ చేసి చూపించాడు. దాసర్ గారు రైటర్గా కూడా పెద్ద సక్సెస్. ఇతను అలా కాకపోయినా రైటర్తో డైలాగులు వేయించుకొని దానికి కావాల్సిన రీతిలో ఈయన ఎడిట్ చేసుకుంటూ మళ్ళీ రీరైట్ చేసుకుంటాడు. ఆయన మొట్టమొదట బాపిరెడ్డి గారి దగ్గర, విజయబాపిరెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి ఆయనతో చెప్పారు, బ్రహ్మాండంగా ఉంటాడు అతను, ఛాన్స్ ఇస్తే మంచి డైరెక్టర్ అవుతాడు అంటే. ఆయన బొమ్మరల్లి సినిమా తీస్తూ బొమ్మరల్లికి ఫస్ట్ టైం అతనికి డైరెక్షన్ ఇచ్చాను. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అదైన తర్వాత రెండో సినిమాగా వారాల లైక్ ఇచ్చాం. అది ఎంత సక్సెస్ అయిందో మీకు అందరికి కూడా. అది నా 100వ సినిమా వారాల పైన, చాలా పెద్ద హిట్ అయింది. అక్కడి నుంచి రెగ్యులర్గా రాజాచంద్ర డైరెక్షన్, నేను హీరో, జైవేరి వ్యాన్లో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తీసాను. సబ్జెక్ట్ చూసుకోవడం, దాన్ని సూటబుల్ హీరోయిన్ ఎవరో హీరోయిన్ మాట్లాడడం, డైరెక్టర్ మా చేతిలోనే ఉన్నాడు, హీరో మా చేతిలోనే ఉన్నాడు, ప్రొడక్షన్ మా చేతిలోనే ఉంది. కాబట్టి ఈ 4 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి సంవత్సరానికి మినిమం 2 ఫిల్మ్స్ తీసాం. కొన్ని సందర్భాల్లో 3 సినిమాలు తీసి కూడా ఉన్నాయి. ఇన్సూరెన్స్గా 80%, 85% సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇందాక మనం అనుకుంటుగా ప్రొడ్యూసర్గా మీ సక్సెస్ రేట్ ఏంటి, మీ అనుభవాలు ఏంటి పైన? ప్రొడ్యూసర్గా సక్సెస్ రేట్ 80% అని చెప్పారు కదా. ఇక డిస్ట్రిబ్యూటర్గా చేరాను అన్నారు. 2 డిస్ట్రిబ్యూటర్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అప్పుడు సోమన్ బాబు గారు అడిగారు, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం ఇద్దరు కూడా, నీ సేవింగ్స్ అని ఏం చేస్తున్నావు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తావు అని అడిగితే, బిజినెస్ మ్యాన్ అండి, బిజినెస్ మ్యాన్గా జైవేరి బ్యానర్ పెట్టుకున్నాను, సినిమాలు తీస్తున్నాను అన్నారు. దట్స్ వెరీ గుడ్, ఇది బాగా తీస్తున్నారు, బాగా చేస్తారు, ఇట్స్ వెరీ గుడ్. ఇంకా ఏం చేస్తున్నావు అంటే, ఇట్లా 2 డిస్ట్రిబ్యూటర్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరానండి అన్న. అది మాత్రం నువ్వు చేస్తాను తప్పు అన్న. అదేమిటి అన్న? అదేమిటి అంటే, వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి నీకు లాభాలు పంచిస్తారంటే నీ అంత తెలుగు తక్కువ ఎవరో ఉండరు. వాళ్ళు తినగా ఏమైనా మిగిలితే నీకు ఇస్తారేమో, కానీ అది కాదు, ఇది కరెక్ట్ కాదు అన్నాడు. లేదండి అవి చాలా మంచి వాళ్ళండి అన్నాను. ఆయన అన్న నోటి మాటలో ఏమో నాకు తెలియదు, కానీ సంవత్సరం తిరిగేటప్పుడు 2 కంపెనీలు మొదలుపెట్టాం. మనం పెట్టిన డబ్బులు పోవటమే కాకుండా ఆ కంపెనీ చేసిన అప్పులు కూడా నేను కట్టాల్సి వచ్చింది. అంటే అప్పుడు ఉన్న పార్ట్నర్స్లో సౌండ్ పార్టీ నేనే. యాక్చువల్గా కృష్ణ గారు అందరూ పార్ట్నరు, దాసర్ గారి పార్ట్నరు, శోభన్ బాబు గారి పార్ట్నర్, వీళ్ళందరూ వెళ్ళిపోయారు బయట కంపెనీలు వచ్చి. నాకు తెలియదు, నా బిజినెస్ నేను నా షూటింగ్లో హడావుల్లో ఉండటం వల్ల వీళ్ళందరూ వెళ్ళిపోయారని కూడా నాకు తెలియదు. చివరికి నేను ఒక్కడే వెళ్ళి ఆ మిగలటం మూలంగా వాళ్ళ అప్పులు వాళ్ళందరూ నా మీద పడ్డారు. ఇక నాకేంటి సంబంధం అయ్యా, మీరు నా డబ్బులు కూడా పోయినాయి, ఇంకా మీరు వచ్చి నన్ను అడుగుతారు, నాకు అది కదా ఇచ్చిందంటే, కంపెనీకి అదే ఇచ్చింది, మీరు కంపెనీలో పడుతున్నారు కదా. అయితే ఒక పని చేద్దామండి, మీరు ఎవరెవరు ఎంత ఇచ్చారో నాకు లిస్ట్ ఇవ్వండి, ఏ రోజులు ఇచ్చారో డేట్ ఇవ్వండి. మీరు ఇచ్చిన రోజు నుంచి వడ్డీ అనేది లేకుండా అసల్లో రూపాయి చొప్పున ఇస్తాను, 50% పే చేస్తాను. దానికి కనుక మీరు ఒప్పుకుంటే నేను ఇవ్వగలుగుతాను. లేదు నాకు ఫుల్గా ఇవ్వాలి, 100% ఇవ్వాలి, ఇంట్రెస్ట్ ఇవ్వాలి అంటే మీ ఇష్టం. మీరు కోర్టుకు వెళ్తారు, ఏం చేస్తారు. నా దగ్గర ఆ కెపాసిటీ కూడా లేదు. నాకు ఇప్పుడు ఈ అప్పు తీర్చాలంటే కూడా ఇప్పుడు వరకు నేను సంపాదించిందంతా కూడా ఇచ్చేసేయాల్సింది అని చెప్తే మొత్తం మీద 4 రోజులు ఆలోచించుకొని వచ్చి ఆ విధంగా ఉండాలా ఇచ్చేసి, ఇందాక చెప్పినట్టుగా అది ఇచ్చేటప్పుడు మళ్ళీ నార్మల్ 0 బ్యాలెన్స్ ఇవ్వచ్చు. కాకపోతే లక్కీగా జైవేరితో మన సొంత సినిమాలు కూడా తీసుకుంటాం కాబట్టి సక్సెస్ రేట్తో మళ్ళీ స్టాండప్. సో డిస్ట్రిబ్యూటర్గా 100% ఫెయిల్. నెక్స్ట్ మీ జీవితంలో నెక్స్ట్ స్టెప్ రియల్టర్.
నెక్స్ట్ స్టెప్ మీ జీవితంలో రియల్ ఎస్టేట్. అది ఇందాక చెప్పాను కదా, శోభన్ బాబు గారు అప్పుడు ఆయన దగ్గరికి చెప్పా, ఏమండి మీరు చెప్పినట్టే అయిందండి, 2 డిస్ట్రిబ్యూటర్ కంపెనీలు చూస్తారండి అంటే, నేను ముందే చెప్పాను కదా అన్నారు. అని మరి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే మీ మా ఇంటి ఏదో కొద్దిగా మీ చాలా ఉంటాయి కదా అంటే అప్పుడు చెప్పాడు ఆయన, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రంలో ఉంది, 1 వంతే ల్యాండ్ ఉంది, ఆ 1 వంతులో మంచు ప్రాంతాలు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, నీళ్ళు లేని ఎడారులు ఉన్నాయి, అక్కడ నివసించారు. ఇక నివసించే స్థలం అనేది కనీసం ఓన్లీ 15-20% కంటే ఎక్కువ లేదు. జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతంగా డిమాండ్ పెరుగుద్ది. ఇన్వెస్ట్ చేసుకుంటే ఇవాళ రేపు బ్రహ్మాండంగా రేట్లు పెరుగుతాయి. అందుకని నేను అన్నీ కూడా అలా ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. అదేం కొత్త సత్యం కాకపోయినా అందరికీ తెలిసిన సత్యమైనా దాని గురించి అంత నిశ్చితంగా ఎవరో ఆలోచించారు. ఆయన దాని మీద స్టడీ చేశారు కాబట్టి ఆయన మీద చేసి ఆయన ఇన్వెస్ట్ చేశాను. అప్పుడు మెడ్రాస్ చెన్నైలో ఉండేవాళ్ళం కదా, నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు. ఉన్న డబ్బులతో అక్కడ ఒక 1000 గజాలు, ఇక్కడ 500 గజాలు ఇట్లా సైట్లు కొనుక్కునేవాడు. తర్వాత హీరోగా మానేసి క్యారెక్టర్ అయిన తర్వాత పెద్దగా రాలేదు, షిఫ్ట్ అయ్యాము. ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత ఒకటి ఆలోచించాడు, ఇంకా సినిమాలు నమ్ముకుంటే మనం గెట్టం కాలం, ఇప్పుడు కూడా మొత్తం కూడా ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు తినేటప్పటికి అయిపోతాయి, మళ్ళీ ఇక్కడ బిజినెస్లోకి రావాలి అని చెప్పి అప్పుడు అనుకున్నప్పుడు శోభన్ బాబు గారు చెప్పిన మాట గుర్తుపెట్టుకొని అంత నీతిగా ఈరోజు కూడా రియల్ ఎస్టేట్లో ఇంత నీతిగా చేసేవాళ్ళు నాకంటే పెద్ద రియల్ ఎస్టేట్లు చాలామంది ఉన్నారు, నాకంటే క్వాంటిటీ చాలా కట్టేవాళ్ళు ఉన్నారు, కానీ ఇంత సిన్సియర్గా చేసేవాళ్ళు, బ్లాక్ అమౌంట్ అనేది లేకుండా 100% వైట్ అమౌంట్తో చేస్తూ మురళీమోహన్ దగ్గరికి వెళ్ళి నష్టపోయామనే వాడు ఒక్క మాట కూడా లేకుండా, నాట్ ఈవెన్ 1% కూడా లేకుండా, వాళ్ళు నేను ఎక్కడ కనపడినా కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా మీరు చెప్పింది విన్నామండి, మీరు చెప్పిన దాంట్లో ఇన్వెస్ట్ చేసామండి, మా రేట్లు వాళ్ళు బాగా పెరిగినాయండి. అమెరికా నుంచి ఒక ఫ్రెండ్ వచ్చి, నేను అమెరికా వెళ్ళి 40 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు నేను అమెరికాలో సంపాదించిన దానికంటే మీ దగ్గర ఒక సైట్ కొనుక్కుని అది అమ్ముకుంటే వాళ్ళు నాకు 15 కోట్లు వచ్చినాయి అని చెప్పి, అంటే ఎంత సంతోషం అని. తర్వాత ఇట్లా ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన మాట, ల్యాండ్ వీటి గురించి చెప్పిన మాట చాలామంది విని వాళ్ళు నిజమే అని చెప్పి వాళ్ళు సైట్లో కొనుక్కున్నారు. చాలామంది నా దగ్గరకు వచ్చేవాడిని, మీ ఇంటర్వ్యూ చూసేవాడిని, మీ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, మీరు చెప్పిన దాన్ని బట్టి నేను కూడా 1000 గజాలు కొనుక్కున్నాను, 500 గజాలు కొనుక్కున్నాను, ఇప్పుడు 4 రెట్లు పెరిగిందండి, 10 రెట్లు పెరిగిందండి, నేను అది చెప్తుంటే చాలా సంతోషం వేసాను. సార్, ఈ మధ్య రియల్ ఎస్టేట్ రంగంలో మీరు నిర్మించినటువంటి కట్టడాలకు చాలా నేషనల్ లెవెల్లో మంచి అవార్డ్స్ వచ్చినట్టుగా తెలిసింది, ఆ వివరాల గురించి చెప్పరా? ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళు 80% మార్క్స్ వాళ్ళు అనుకున్న వాళ్ళకి కేటగిరీకి మార్కులు ఇస్తారు, గ్రేడింగ్ చేసి 80% వస్తే ప్లాటినం ఇస్తారు. మాకు ఈసారి ప్లాటినం వచ్చి 93% మార్క్స్తో వచ్చింది. ఇండియాలో ది బెస్ట్ కింద వచ్చింది. మరి పీక్ అని మేము 30 అంతస్తులతో కట్టాము. అయ్యి చాలా మంచిది, అసలు వెళ్ళి చూస్తే 5 స్టార్ హోటల్ లాగా ఉంటుంది అనమాట. ఆ ఎమ్యూనిటీస్ కానీ, ఆ లుక్ కానీ, యాంబియన్స్ కానీ, ఆ నీట్నెస్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఎవ్రీథింగ్ జస్ట్ లైక్ 5 స్టార్ హోటల్. లొకేషన్ ఎక్కడ? అవుటర్ రింగ్ రోడ్ పక్కనే, కొత్తగూడ కింద వస్తా, కొత్తగూడ కింద వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ పక్కనే. ఎప్పటివరకు రియల్ ఎస్టేట్ రంగంలో మీ ఎన్ని వెంచర్స్ అయినాయి సార్? ప్రెస్టీజియస్ వెంచర్స్ ఎన్ని అయినాయి? అంటే వెంచర్స్గా చూసుకుంటే చాలా తక్కువ అండి, చాలామంది బోల్డ్ చేశారు, మేము చేసేది తక్కువ. ఎందుకంటే అనుకున్నది మేము ఒక వెంచర్ మొదలు పెడితే 3 years 4 years పడుతుంది ఒక వెంచర్ పూర్తి అవడానికి. కాకపోతే ఒకసారి 2-3 సైమల్టేనియస్ జరుగుతూ ఉంటాయి. అన్ని కలిపితే ఒక 20 ఉంటాయి మాత్రకంటే ఈ దాదాపుగా 25 years పైన అయింది, ఒక 20 ఉంటాయి. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటి ల్యాండ్స్, ఓపెన్ ల్యాండ్స్ అమ్మటం ఒకటి, తర్వాత కన్స్ట్రక్షన్ చేసి అపార్ట్మెంట్స్గా అమ్మటం ఒకటి. మీరు ఈ 2 చేశారు కదా? ఫస్ట్ బిగినింగ్ మేము ల్యాండ్ కొనేసేసి లేఅవుట్ చేసి రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ వేసి సైట్గా అమ్మేసాం. 300 గజాలు 500 గజాల సైట్లు లాగా వేసి గజం రేట్ మొట్టమొదటిలో అమ్మింది 450 రూపాయలు గజం, 400 రూపాయలు ఆ రేట్లో అమ్మి. ఆ తర్వాత ఒక 4-5 ప్రాజెక్టులు అట్లా చేసిన తర్వాత ఇది సైట్లు కొనాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఇక్కడ మనకి హైదరాబాద్లో ప్రాబ్లం ఏంటంటే ముస్లిం ప్రాపర్టీస్ ఎక్కువ, దాని మూలంగా ఏంటంటే లిటిగేషన్స్ కూడా ఎక్కువ, రెవెన్యూ రికార్డ్స్ కూడా సరిగ్గా లేవు. ఒక రజాకార మూమెంట్లో తగలబడేసి ఇదైంది. అందుకని చాలా కష్టంగా ఉండి లాభం లేదు, మనం సైట్లు కొనుక్కొని మనం చేయలేము అనుకొని లిమిటెడ్
సైట్స్ కొనుక్కొని 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఇట్లా కొనుక్కొని 10 ఎకరాలు దాంట్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళాను. మొట్టమొదటిగా సిలికాన్ ఫౌంటైన్ అని మన సినిమా వాడిది ఆ ల్యాండ్. ఒరిజినల్గా రమణారెడ్డి గారు అని కాబట్టి ఆయనది రమణారెడ్డి గారి ఆ సైట్. ఆయన దగ్గర నుంచి ఎవరో చేతులు మరి ఆ తర్వాత కేఎస్ రామారావు అనుకుని స్టూడియో పెట్టారు ఆయన. కేఎస్ రామారావు ఆ సైట్ మేము కొనుక్కున్నాం. అది కొనుక్కొని దాంట్లో ఫస్ట్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అక్కడ మొదలైపోయింది. ఎక్కడో ఊరు బయట కడతారు, ఎక్కడికి ఎవరు వస్తారండి? ఎవరిని కడితే ఎకరంలో కడతారు కదా, మీరేంటండి 6 ఎకరాలు 7 ఎకరాల్లో కడతారు. ముందేదో ఆఫీస్ కాంప్లెక్స్ అంటారు, మధ్యలో రెసిడెన్స్ అంటారు, వెనక్కి అంటారు అని చెప్పి ఇక్కడ లోకల్ ఎవరు అలా నేను కూడా లోకల్ వాళ్ళకి అమ్మాలని కూడా అనుకున్నాను. ఎక్కువ ఎన్ఆర్ఐస్ ఇద్దాము అనేది ఆలోచిస్తే తిరిగాను. ఎంత తిరిగానంటే ఇక మార్కెటింగ్ దానికి అమెరికా 7 సార్లు అమెరికా వెళ్ళాను, యూకే వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను. ఎన్నో చోట్లకి వెళ్ళి మొత్తం మీద అది కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యేటప్పుడు కానీ మనం చేసే ఇదేమిటి అనేది వాళ్ళందరికీ తెలియక లాస్ట్లో ఎగబడ్డారు. ఒకళ్ళు ఎగబడ్డారు, బయట నుంచి వచ్చేవాళ్ళు ఎగబడ్డారు. దాంట్లో పెద్ద ప్రాఫిట్స్గా నాకు రాలేదు, కానీ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. జైభేరి అంటే బాగా కడతారు, బాగా చేస్తారు, అనుకున్న టైం ప్రకారం డెలివరీ ఇస్తారు అనేది అది ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఆ తర్వాత ప్రాజెక్టులో కొంత అటు ఇటుగా వచ్చిన ప్రాజెక్టు ఇలాగా ఇదో ఒక పద్ధతి అయితే ఇంకో పెద్ద జోల్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇద్దరు సినిమా. ఆ సినిమా రైట్స్ కొన్నాం. సినిమా ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. మంచి బ్యాండ్లు, బ్రహ్మాండమైన ఆర్టిస్టులు, ఎంజీఆర్ కరుణ అనేది కథ అందరికి తెలిసింది కథ అని చెప్పి కొన్నాం. మేము కూడా ఫస్ట్ కాపీ కూడా దొరకలేదండి. ఫస్ట్ ఓపెన్ డే మార్నింగ్ షో విపరీతమైన క్రౌడ్స్ వచ్చారు. సినిమా అయిపోయింది, అందరూ తిట్టుకుంటూ వెళ్ళారు. మ్యాట్నింగ్ నో కలెక్షన్. ఫస్ట్ షో వచ్చినప్పుడు సినిమా ఎత్తేసే పరిస్థితి వచ్చింది. ఆ రోజుల్లో దాంట్లో 2 కోట్లు పోయి మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ 40 యావరేజ్లోకి వచ్చింది. అంటే మా సొంత సినిమాలుగా కొనుక్కొని మేము నష్టపోలేదు, కానీ ఆ విధంగా అన్సక్సెస్ఫుల్. కానీ ఇట్లా బయట సినిమా కొని దాన్ని ఏదో చేద్దామని వచ్చేసి వాళ్ళు చేసిన సినిమా వాళ్ళే డబ్బింగ్ చేసి మనకి ఇస్తే ఒక డిస్ట్రిబ్యూటర్ లాగా అనమాట. డిస్ట్రిబ్యూటర్ కాదు, బయ్యర్గా అది మాత్రం 100% ఫెయిల్ అయ్యాం. బ్లైండ్ బయ్యర్. సో రియల్ ఎస్టేట్ అనేటువంటిది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫేజ్ ఆఫ్ యువర్ కెరీర్ అండి. నెక్స్ట్ మీ కెరీర్లో చెప్పుకోదగినటువంటి ఫేజ్ ద లీడర్ ఇన్ ద ఇండస్ట్రీ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి మీరు వ్యవస్థాపక అధ్యక్షులు. అంటే ఫస్ట్ అధ్యక్షుడు చిరంజీవి గారు, నేను సెక్రటరీగా. మీరు సెక్రటరీ, ఆ తర్వాత మీరు ప్రెసిడెంట్ అయ్యారు. మీ జర్నీ చాలా వరకు ప్రెసిడెంట్ గా కానీ సెక్రటరీ కానీ 14 సంవత్సరాలు నా అసోసియేషన్ 14 ఇయర్స్ సర్వ్ చేశారు. అంటే మా అసోసియేషన్ అనేది ఒకటి ఉండాలి, ఇక్కడ కావాలి. ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదు. మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చి షిఫ్ట్ అయిపోయాం. ఇక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియట్లేదు. ఆర్టిస్ట్ ప్రాబ్లం రావచ్చు, ఆర్టిస్ట్కి ప్రొడ్యూసర్కి రావచ్చు, టెక్నీషియన్కి రావచ్చు, లేకపోతే లోకల్ షూటింగ్లు చేస్తాంటే ఇక్కడ లోకల్గా ఏమైనా ప్రాబ్లం రావచ్చు. ఏమిటి అనుకున్న టైంలో సుబ్రహ్మణ్యరెడ్డి గారు వైజాగ్లో క్రికెట్ మ్యాచ్ పెట్టి మమ్మల్ని అందరం ఇచ్చారు, ఆర్టిస్టులు పెట్టి. ఒక చార్టర్డ్ ఫ్లైట్లో తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి పగలంతా అక్కడ ఆడాము. నైట్ ఫ్లైట్లో తిరిగి వచ్చేటప్పుడు ఆ ఫ్లైట్లో నేను చెప్పాను, అందరూ ఉన్నారు కదా ఇక్కడ, మళ్ళీ ఎంతమంది ఎక్కడ కలము, మెడ్రాస్లో ఉండగా మనకి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత లేకుండా పోయింది. ఇక్కడ మనం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటే బాగుంటుంది, మనకి ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది, ఏమైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పగానే అందరూ యునానిమస్గా ఓకే అంటే ఓకే అన్నారు. చిరంజీవి గారు బాగా ఎంకరేజ్ చేశారు. రేపే మనం దీని గురించి అమర్ గారి స్టూడియోలో ఎక్కడ కూర్చుందాం, కలుసుకుందాం, దీని గురించి ఏదో చూద్దాం చేద్దాం అనేది కాదు, రేపే మొదలవ్వాలి అని ఆ నెక్స్ట్ ఇయర్ అనుకున్నప్పుడు దానికి పేరేం పెట్టాలి అనుకున్నప్పుడు నాకు మలయాళం ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరు అమ్మ. ఆ అమ్మ అన్నది నాకు చాలా బాగా నచ్చింది. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అనేది పెట్టారు. దానికి దగ్గరగా ఉండాలి మనకి. అమ్మ అనేది చాలా గొప్పది. అందుకని ఆలోచించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని పెడితే MAA మా అంటే అమ్మ ఉంది, హిందీ వాళ్ళందరూ మా అంటారు. అందుకని ఇది చాలా బాగుంటుంది అని అందరూ ఎనానమస్గా చెప్పండి కొట్టేసారి పెట్టారు. దీనికి మరి ఆ లోగో అది తయారు చేయాలి కదా అనేప్పటికీ రాజేంద్ర ప్రసాద్ పక్కన ఉంది. రేపు బాపు గారి షూటింగ్ నాకు ఉంది, నేను వెళ్తున్నాను, నేను బాపు గారితో రాయించుస్తాను అని వెళ్తే బాపు గారికి చెప్పగానే 5 నిమిషాల్లో గీసిచ్చారు.
మా లోగో పైన తల్లి బిడ్డ అది ఉంది. అది చూడగానే అందరూ ఎనానమస్గా బాగుందన్నారు. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే లోగో. ఇక ఆ రోజున అసోసియేషన్ పెట్టిన రోజున డబ్బులు లేవు, ఆఫీస్ స్టాఫ్ లేరు, ఆఫీస్ లేదు, ఏం లేదు, మా ఇల్లే. మా ఇంట్లో ఆఫీస్ ఉండేది, ఇంట్లో మా ఆఫీసే, మా ఆఫీస్ కూడా జేబేరీ ఆఫీస్తో పాటు కలిపి ఉండేది. జేబేరీ స్టాఫ్ దానికి పనిచేస్తూ ఉండేవారు. అలా చేసాం. ఫండ్స్ కూడా ఏమి లేవు. మొట్టమొదటి మేము అందరం అనుకున్నది ఏంటంటే మా అసోసియేషన్ నువ్వు కూడా వినాలి. మా అసోసియేషన్ మొట్టమొదటి అనుకున్నప్పుడు ఏంటంటే ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎవరో కూడా అనాథగా చచ్చిపోకూడదు, అనాథ శవంగా అంత్యయాత్ర జరగకూడదు. ముందు అలాంటిది ఏదైనా వస్తే సందర్భం అందరికి కలిసి దాన్ని చేసుకొని గ్రాండ్గా చేయాలి అని చెప్పారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ తర్వాత చెప్పకూడదు అనుకున్నాను చాలా రోజులు, తర్వాత చెప్పేసి పిఎల్ నారాయణ గారు ఆయన ఆర్టిస్ట్తో పాటు రైటర్ కూడా. ఆయన ఏదో సబ్జెక్ట్ మీద రాసుకోవడానికి ఒకసారి రాజమండ్రి అక్కడే కూర్చొని రాసుకుంటున్నాడు. తర్వాత ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చేది. వచ్చేటప్పటికి అక్కడ హోటల్లో కారు మాట్లాడి హైదరాబాద్ పంపిస్తాడు. డ్రైవర్కి ఇచ్చి తీసుకెళ్ళి అక్కడ ఇల్లు ఎక్కడ దొరుకుతుంది దింపినాడు అని నీ కిరాయి కూడా అక్కడే తీసుకుందని చెప్పి ఆయన వచ్చిన తర్వాత దగ్గర ఇక్కడ అక్కడ అని చెప్తున్నాడు. కొంత తర్వాత ఏదో ఇటువంటి తిరిగి మంచి అర్థాంశ అయిపోయాడు. కారులో తెచ్చి ఎవరిని అడగాలో తెలియదు, ఎవరిని అడుగుతాడు. అప్పటికే మనిషి ఏంటంటే సినిమా ఆర్టిస్ట్ అనేటప్పటికీ ఆ మేకప్ గ్యాబరు గెటప్ ఇవన్నీ చేస్తే ఉన్నప్పటికీ ఎన్నో 15 రోజులు సిక్ అయిపోయి ఏమీ లేకుండా అట్లా ఉన్నాడు. గమనిక 10 మంది గుర్తుపట్టలేకపోయారు. మొత్తం మీద ఎవరో గుర్తుపెట్టి అయ్యో పిఎల్ నారాయణ అండి, పెద్ద ఆర్టిస్ట్ అండి, నేషనల్ ఆర్టిస్ట్గా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు వచ్చినంత గొప్ప ఆయన అండి అన్న. అనగానే ఎవరో ఇల్లు చూపిస్తారని చెప్పి తీసుకెళ్ళారు. ఇంట్లో వైఫ్ ఒక్కరే ఉన్నారు, ఫైనాన్షియల్గా జీరో, ఏం చేయాలో తెలియదు. అటు దగ్గరనే ముందు డబ్బులు అడిగారు. ఎవడన్నా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతానండి. పక్కన చిట్టుబాబు అక్కడే ఉండి చిట్టుబాబు చూసి ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య ఇది పరిస్థితి, ఆయన చచ్చిపోయాడు, ఇప్పుడు ముందు ట్యాక్సీకి డబ్బులు ఇచ్చిపోతారు, రాజమండ్రి నుంచి వచ్చాడు. ఇంకా చిరంజీవి గారి జేబులో కొత్త, రామారెడ్డి గారు నేను కొత్త చేసుకొని ముందండి పంపించేసి. ఇది మీరందరూ మీటింగ్లో ఉన్నారు అప్పుడు? మీటింగ్లో లేవు, అప్పటికప్పుడు ఫోన్ చేసి వాళ్ళకి కూడా చెప్తున్నాం. అలాంటి పరిస్థితి మనం అనుకున్నాం కదా. ఇంత పేరు ఉన్నటువంటి ఒక డ్రామాల్లో స్టేజ్ మీద పెద్ద పేరు, సినిమాల్లో పెద్ద పేరు, రైటర్గా పెద్ద పేరు, నేషనల్ యాక్టర్గా పేరు ఉంది. ఇన్నతను అంతమే అతనికి గ్రాండ్గా జరగాలి అని చెప్పేసి ముందు ఇంట్లో కావలసిన కార్యక్రమాలన్నింటికి సరుకులన్నీ తీసుకొని ఇచ్చి కొంత క్యాష్గా వాళ్ళకి ఇచ్చేసి ఇంటికి చిట్టుబాబు కథ చెప్పే బాధ్యత. ఈ మొత్తం అందరికీ ఫోన్లు చేసి చెప్పేస్తాం, మేము అందరం వస్తారు. ఈవినింగ్ మనందరం ఆర్టిస్టులు అందరూ కూడా ఒక పెద్ద ఊరేగింపుగా ప్రొఫెషన్కి తీసుకెళ్ళాలని, ఒక గ్రాండ్ లెవెల్లో తీసుకెళ్ళి అంత్యయాత్ర చేయాలి అని అనుకొని తీసుకెళ్ళాం. అలాగే మొత్తం ఆర్టిస్టులు, హీరోలు అందరూ వచ్చారు. చాలా బాగా జరిగింది. పంజగుట్ట శ్మశాన వాటిలో చేసిన తర్వాత ఇక ఇట్లాంటివి జరగకూడదు అని అనుకున్న దాంట్లో ఇంకా కొన్ని చర్చలు జరిగినాయి. జరిగింది తర్వాత ఇంకోటి ప్రామినెంట్గా జరిగింది రాజనాల్ గారు. రాజనాల్ గారు అంటే ఎంత గొప్ప యాక్టర్ మీకు అందరికీ తెలుసు. అటు ఇటు ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి కాకుండా అటు ఎంజీఆర్ గారికి, శివాజీ గారికి, వాళ్ళ అందరి సినిమాల్లో కూడా విలన్ అయ్యారంటే హీరోకి ఎంత పేరు లేదో విలన్గా ఆయన హీరోలతో ఈక్వల్గా రెమ్యునరేషన్ తీసుకున్నాడు. చాలా సంపాదించాడు ఆయన. అలాగే గొప్ప బాణాలు కూడా చాలా చేసేవాడు. అలాగే తర్వాత ఇంకా చిన్న హ్యాబిట్స్ అవి ఉన్నాయి. ఓ స్టేజ్ వచ్చేటప్పుడు సినిమాలు లేకపోయిన తర్వాత ఫైనాన్షియల్గా కూడా దిగజారిపోయాడు. ఒక రోజున ఆఫీస్ ఉంటాడు, మా ఇంట్లోనే. అప్పటికి ఇంకా మా ఆఫీసు నుంచి మేము కూర్చుంటా ఉండగా చెస్ట్ హాస్పిటల్ నుంచి ఆ డాక్టర్ గారు ఫోన్ చేశారు. మురళీమోహన్ గారు, మీ ఆర్టిస్ట్ ఒక ఆయన అండి, రాజులాల్ అట్లా అయిపోయారు, మా హాస్పిటల్లో జాయిన్ అయ్యండి, చాలా సీరియస్ కండిషన్ ఉన్నాడు, మీరు ఎవరన్నా రాగలరా అనగానే చిరంజీవి గారు లేరు, ఎక్కడ షూటింగ్లో ఉన్నారు. రామారెడ్డి గారికి ఫోన్ చేస్తే వస్తాను అన్నాడు. ఆయన నేను తెలుసు. వెళ్ళి చూసిన తర్వాత చూస్తే చాలా సివియర్ కండిషన్లో ఉన్నాడు. ఇట్లా షుగర్ కంప్లైంట్ పెట్టి గ్యాంగ్రీన్ ఫామ్ అయిపోయింది, మొత్తం పైదాకా వచ్చేసింది. ఆపరేషన్ చేస్తే ఇక్కడ దాకా కాదు తీసుకెళ్ళి, ఆపరేషన్ చేయకపోతే 4 రోజుల్లో జరిగింది. ఎవరిని అడగాలో తెలియట్లే, ఎవరో లేరు. ఇక్కడ ఎవరో ఒక ఆడమనిషి, ఒక అమ్మాయి, పెద్ద మనిషి లాంటి అమ్మాయి ఎవరో ఉన్నారండి. అంటే ముందు ఆపరేషన్ చేసి ఇంత మనిషి లైఫ్ ఉండాలి, ఆపరేషన్ చేసేయండి, ఎంత అవుతుంది మేము చూసుకుంటాం, ఆపరేషన్ చేసేయండి అన్నాం. అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇట్లా సీనియర్ ఆర్టిస్ట్ అండి,
ఎన్టీ రామారావు గారికి ఆపోజిట్గా కూడా ఎన్నో సినిమాలు చేశాడు అని చెప్పగానే ఆయన చెస్ట్ హాస్పిటల్లో ఫోన్ చేసి ఆ బిల్ ఎంత అయిందో అంతా కూడా గవర్నమెంట్ పే చేస్తుంది, ఆయన ఫుల్గా ట్రీట్మెంట్ చేసేయడం. సార్ చేసాం, తగ్గిన తర్వాత అందరూ ఆర్టిస్టులు పోయి చేసి కొంత డబ్బు ఒక లంసప్ అమౌంట్ తీసుకుని ఇచ్చి జాగ్రత్త పడుకోండి సార్, మళ్ళీ ఇవ్వాలంటే కూడా కష్టం అని చెప్పి నెల తిరిగేటప్పుడు 2 నెలలు తిరిగేటప్పుడు ఇచ్చే డబ్బులనే. మళ్ళీ అందరికీ తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి డబ్బులు అడగబా, కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇచ్చారు కదా. ఇక లాభం లేదు, ఇక్కడ ఎవరో ఇవ్వట్లేదు. జయలలిత కూడా మరి ఆ రోజుల్లో జయలలిత కూడా ఎన్ని సినిమాలు రేపు చేసినప్పుడు ఆయన జయలలిత అక్కడ అప్పుడు సీఎం జయలలితను చేసుకోవడం కోసం చెత్త అయ్యాడు. వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి ఏదో ఫోన్ చేస్తే నా పేరు రాజులాల్ అంటే ఆర్టిస్ట్ అంటే మేడం గారిని కలవాలి సీఎం గారిని అంటే చూస్తామండి చెప్తామండి మీరు చెప్పిన తర్వాత కుదురుగారండి అని నెంబర్ 5 తీసుకుంటారు. ఆ ఇంటర్వ్యూ వస్తే నీకు వెయిట్ చేశాడు, రాలేదు, హోటల్లో బిల్లు పెరిగిపోతాను 1 మార్నింగ్ అది మెడ్రాస్లో హోటల్లో మళ్ళీ ఫోన్ ఆ ఆడమనిషి పక్కన ఎవరో ఉందని చెప్పాను కదా, అబ్బా నెంబర్లు ఇచ్చాము, నెంబర్ నుండి ఫోన్ చేసి ఎవరు చచ్చిపోయారు, ఏం చేయాలో తెలియదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి ఇదండి పరిస్థితి అయిపోయింది, ఏం చేయాలంటే నేను ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటుంది, ఫ్లైట్లో బాడీని ఇక్కడ పిలిపించేయండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అంతిమయాత్ర మనం తీసుకెళ్తామని చెప్పి మంచి బాడీని తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి ఆర్టిస్టులు అందరూ వెళ్ళి ఆ రోజు సాయంత్రం అయింది కూడా చాలా గ్రాండ్ లెవెల్లో చేశాం. ఇక అప్పటి నుంచి కూడా ఆలోచించింది ఏంటంటే ముందు అసలు ఇన్సూరెన్స్ చేయాలి ఆర్టిస్టులకి. ఇన్సూరెన్స్ కట్టాలి, ప్రీమియం కట్టడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఏం చేసామంటే కానీ యాక్సిడెంటల్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ అని దానికి ప్రీమియం తక్కువ ఉంటుంది. యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోవటం కానీ, కాళ్ళు చేతులు పోవటం కానీ, కళ్ళు పోవటం కానీ ఇలాంటిది ఏదైనా జరిగింది చచ్చిపోతేనేమో ₹1,00,000 వస్తుంది, కాళ్ళు చేతులు అంటిపోతే 50,000 ఆ రేంజ్లో కట్టాడు. అది కొంతమందికి పనిచేసి ఆర్టిస్టు యాక్సిడెంట్ అయిపోయి పారాలసిస్ లాగా వచ్చేస్తే అమ్మాయికి పడింది, ఇంకెవరు జరిగింది. ఆ తర్వాత ఇట్లా కదని హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలి అని చెప్పి చేయటం. ఇప్పుడు ఈ మెంబర్స్ కూడా సరిగ్గా లేరు, సరిపడిగా అంటే లేరు అంటే మేము రిస్ట్రిక్ట్ చేసాం. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, వెరీ స్ట్రాంగ్. అలాగే డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, వెరీ స్ట్రాంగ్. డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు, క్యారెక్టర్ యాక్టర్లు ఉండాలి. ఇది వాళ్ళకి ఫోటో చూస్తే ఈయన ఫలానా అని చెప్పగలిగేటట్టు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి ఆ నియమ నిబంధనలు పెట్టుకొని దానికి తగ్గట్టుగా మెంబర్షిప్ చేస్తాం. అలాగే హీరోలందరితో కూడా మాట్లాడి హీరోయిన్లు అందరూ కూడా బొమ్మాయి నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తున్నారు కదా, వాళ్ళు మెంబర్ అయితేనే యాక్ట్ చేస్తామని మీకు చెప్పి వాళ్ళందరినీ కంపల్సరీగా మేము చేయిస్తుంది. సినిమా అయిన తర్వాత వెళ్ళిపోతారు, మన దగ్గర నుంచి కోట్లు పుచ్చుకొని వెళ్ళిపోతారు, కనీసం మెంబర్షిప్ కూడా తీసుకోవట్లేదు అంటే అది కంపల్సరీగా పెట్టడం చేసాం. 300 మంది వచ్చాయి. తర్వాత డోర్లు ఓపెన్ చేశారు, ఫ్రంట్ గేట్స్ ఓపెన్ చేశారు, జూనియర్ ఆర్టిస్ట్ వచ్చారు, ఆర్టిస్ట్ వచ్చారు, ఎవరెవరో వచ్చేసారు. ఇప్పుడు 1000 మంది ఉన్నారంట. ఈ ఆర్టిస్టులు ఏ ఆర్టిస్ట్కి అయితే నేను చెప్తాను, రేపు ఏదైనా జనరల్ పెట్టేసి ఆ జనరల్ మీకు 10% అందులో ఉన్నారు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పండి అంటే చెప్పలేదు. వాళ్ళ 1000 మందికి బ్రహ్మాండంగా ఇన్సూరెన్స్ కట్టాలి, చిన్నమాట కదా. ఎంత ఫండ్ కావాలి, ఎంత ఫండ్ రైజ్ చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరిని మీరు దానికి బాధ్యత చేస్తారు సార్? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దేనికి అసోసియేషన్స్ ఉన్నాయి, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేటువంటిది ఒక గ్రేడ్కి సంబంధించినటువంటి ఆర్టిస్ట్, ఏ గ్రేడ్కి సంబంధించినటువంటి స్టార్స్, కమెడియన్స్ వాళ్ళు. దాంట్లోకి వచ్చేసి జూనియర్ ఆర్టిస్టుల్ని, నెక్స్ట్ గ్రేడ్ ఆర్టిస్టుని తీసుకొచ్చి మెంబర్షిప్లు ఇచ్చేసి ఈ రోజున దాన్ని ఇంత దారుణమైన పరిస్థితి తీసుకున్నట్టు కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు. ఎందుకంటే ఒక్కొక్క కమిటీ ఉన్నప్పుడు ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటుంది, ఆ కమిటీ ఇష్టం. కమిటీలో కూర్చొని ఇదిగో ఇట్లా చేద్దామంటే వాళ్ళందరూ ఓకే అంటే ఇష్టమే. ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరో పెట్టిన చిరంజీవి గారిని అడగాలి, మురళీమోహన్ అడగాలి, ఇంకోళ్ళని అడగాలని అనుకుంటా.
మీకు మరి ఈ రోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థగా దాన్ని రూపొందించి దానికి ఎన్నెన్నో కార్యక్రమాలు పెట్టి ఫండ్ రైజింగ్లో కానీ మిగతా ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఒక గౌరవాన్ని ఆపాదించి పెట్టినటువంటి పరిస్థితుల్లో నుంచి ఈ రోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతి విషయానికి రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి నేపథ్యంలో ఒక వ్యవస్థాపక కార్యదర్శిగా దాని వ్యవస్థాపనకు ఇనిషియేటివ్ తీసుకున్న మూల వ్యక్తిగా మీకు ఎలా అనిపిస్తుంది? ఇందులో అభిప్రాయ భేదాలే తప్ప మా అసోసియేషన్లో డబ్బులు వాడేసుకుందాం, తినేద్దాం, దాన్ని అడ్డం పెట్టుకుందాం అనుకున్నాడు ఎవరికి. ఇన్ఫీరియారిటీ అండ్ సుపీరియారిటీ కాంప్లెక్స్లే తప్ప ఇది వేరే కాదు. శివాజీ రాజా ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారిని తీసుకుని వెళ్ళి ₹1 కోటి 2 కోట్లు తీసుకొని వచ్చాం. మేము 3 కోట్ల దాకా కలెక్ట్ చేసి పైన కానీ క్రికెట్ మ్యాచ్ అవి పెట్టి ఇవన్నీ పెట్టి. కాకపోతే నేను అనుకున్నది చేయలేకపోయింది ఏంటంటే సైట్ కొని అందులో బిల్డింగ్ కట్టాలి అని అనుకున్నాను. మన దగ్గర ఉన్న డబ్బులు సైట్ కంటే 3 కోట్లు సైట్కే సరిపోతాయి. ఒక ఎకరం నాకు కొనాలి కదా. మా ఆఫీస్ అంటే కాస్త టెన్నిస్ కోర్ట్ లాంటి, స్విమ్మింగ్ పూల్ లాంటి అన్నీ కూడా కట్టుకోవాలి కదా. అది రామానాయుడు గారి స్టూడియో పక్కన అప్పుడు 25 ఎకరాలు ల్యాండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఉంచాను. ఎఫ్డిసి ల్యాండ్ ఉంది. ఎఫ్డిసి ల్యాండ్. దాంట్లో 1 ఎకరం ఇవ్వమని చెప్పి అడిగితే ఎవరో ఇవ్వాల. అలాగేనండి చూద్దామండి చేద్దామండి అన్నారు తప్ప ఎవరు ఇవ్వాల. చివరికి రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఎవరు సీఎం అయినా కూడా ఆర్టిస్టులు అందరూ కలిసి వెళ్తాం, బొకే ఇవ్వటం, అభినందన చెప్పి రావడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అట్లా రాజశేఖర రెడ్డి గారు వెళ్ళేటప్పుడు కూడా అందరూ కూడా వెళదామంటే నేను అన్నాను, మేము నన్ను చూడగానే అపోజిషన్ పార్టీకి తెలుగుదేశం వాడు అన్న ఫీలింగ్ వస్తుంది కానీ నేను ఇద్దరికి మీరు వెళ్ళండి. లేదు నువ్వు రాకుండా ఎట్లా, నువ్వు కూడా రా అన్నారు చిరంజీవి గారు. అయితే మీరు ఒక పని చేయండి, మీరు అందరూ ఫ్రంట్ పేజ్ చేసుకుని కూర్చోండి. చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు, నాగార్జున గారు, నాగేశ్వర కూడా వచ్చారు, అందరూ వచ్చారు. నేను వెనక బెంచ్లో పోయి కూర్చున్నాను. సరే వీళ్ళందరూ వెళ్ళి చెప్పారు అసోసియేషన్ అండి ఇదండి, ఈ అసోసియేషన్కి మాకు ఎఫ్డిసి ల్యాండ్ వచ్చే ఎకరం కానీ 2 ఎకరాలు కానీ ఇస్తే అందులో మేము మా ఆఫీస్ కట్టుకుంటామండి, అందరికి ఉపయోగపడుతుంది అని చెప్తే ఆయన నవ్వు నవ్వి అన్నాడు. ఆయన మీ అందరికీ కావలసిన ల్యాండ్ ఇవ్వగలిగిన స్తోమత ఉన్న మురళీమోహన్ అక్కడ ఉంటే మీరు అతను అనకుండా వచ్చి నన్ను అడుగుతున్నారు ఏంటని. అంటే ఆయన ఎగతాళి చేశారా, జోక్ చేశారా అనేది నాకు తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఆ మాట అన్నేసి వెళ్ళిపోయారు తప్ప ఇవ్వాల. సినిమా వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మన దగ్గర ₹100 ఉంటే 1000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి అనుకుంటారు. అంటే షో కూడా అలాగే చేస్తాం. సినిమా వాళ్ళు అనగానే బయటకు వెళ్ళేటప్పటికి బోర్డు సంపాదిస్తారని సిల్క్ చొక్కా వేసుకొని దాంట్లో ₹100 అయితే ఒకటే ఉన్నా కూడా జోబులు బాలు పెట్టి జోబులు బాలు ముందు అది పెడితే ఒక 100 కట్టలో ₹100 నోట్ల కట్ట ఉంది, ₹500 కట్ట ఉంది అని ఒక లుక్ ఇస్తాం. కానీ చొక్కా తీసి చూస్తే లోపల చిరుగులు బలీలు ఉంటాయని ఎవరికి తెలియదు. అంత సినిమా ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించి బెడ్ ఆఫ్ రోజెస్ లాగా ఉన్న వాళ్ళందరూ కలిసి కూడా 5% మ్యాక్సిమం 10%, ఇంకో 25% హ్యాండ్ టు మౌత్. మిగిలిన వాళ్ళందరూ కూడా పని దొరికితే తింటాం, పని దొరకకపోతే పోతాం. అయినా దీన్ని వదిలి వెళ్ళలేం, ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. ఫలానా ఆయన డైరెక్టర్ నెక్స్ట్ పిక్చర్లో నాకు చాలా మంచి వేషం ఇస్తాను అని చెప్పి ఇక్కడే ఆలాడుతా కూర్చుంటాను తప్ప వెళ్ళిపోవాలని అనుకో. ఎవరో ఒకడు గాడ్ ఫాదర్ లాగా ఉండో ఎవరో హెల్ప్ చేసుకో, ఎవరో సహకారం చేసి ఇప్పుడు నాకు దాసర్ గారు చేశారంటే పని చేయబట్టి నేను నిలబడగలిగాను. సో ఇండస్ట్రీలో లీడర్గా నెక్స్ట్ ఫేజ్ అనేటువంటిది మీ ఇండస్ట్రీలో ఒక నాయకుడుగా అనేటువంటిది, దాంట్లో మీ సక్సెస్ రేటు మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనుకున్నారు? ఇప్పుడు ఇంకా యాక్టివ్గా అట్లా అసోసియేషన్ చేయాలి కూడా అనుకుంటుంది. ఎందుకంటే యంగ్స్టర్స్ వచ్చేసారు. ముందు హీరోలుగా చేసేవాళ్ళు యంగ్స్టర్స్ డే టు డే రోజు షూటింగ్కి వెళ్ళేవాళ్ళు అక్కడ మెంబర్లుగా ఉన్నారు తప్ప ఇప్పుడు నేను మేకప్ వేసుకొని సినిమా చేసి 12 ఏళ్ళే. మధ్యలో ఒకటి బాలకృష్ణ గారి సినిమా ఒకటి జై సింహ అని అది ఒక్కడ మాత్రం చేశాను తప్ప ఈ 12 సంవత్సరాలుగా సినిమా చేయలేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లోకి రావాలి. ఎందుకంటే ఎందుకు రాలేదు అంటే నేను వద్దని మానేసినవి కాదు, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు, నేను అక్కడ ఢిల్లీలో ఉంటాడు, ఆయన చేయడు, ఎంపీ కదా, ఆయన సినిమాలు ఎక్కడ చేస్తాడు, ఇట్లా అనుకొని అందరూ దూరం అయిపోయి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్కి రెడీగా ఉన్నాను నేను. నాకు ఇది తప్ప ఇంకా వేరే ఏది లేదు. సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్ ఇది సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్
పోనీ ఏదన్నా అనండి. థర్డ్ ఇన్నింగ్స్ అంతేగా. ఫస్ట్ హీరో, నెక్స్ట్ ఫాదర్ వేషాలు, ఈ మధ్యలో గ్యాప్. గ్యాప్ ఇది ఏ వేషాలు అనేటువంటి తెలియదు కానీ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్ అది మధ్యలో గ్యాప్. ఓకే. దానికోసం చూస్తున్నాం. మొదటి ఛాన్స్ ఇచ్చిన అటూరు వచ్చింద్రరావు గారిని జనంలో మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకున్నాను. నాకు పక్కన నిలబడి నిన్ను నేను పెద్ద హీరోయిన్ చేస్తానని చెప్పి నాకు ఎన్నో సినిమాలు ఇచ్చిన దాసరి గారిని ఎలా గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఈ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభం ఇచ్చి మళ్ళీ ఆర్టిస్ట్గా నిలబెట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నేను జీవితాంతం గుర్తుపెట్టు. ఒక మంచి క్యారెక్టర్తో ఎవరో ఒకటి ఇవ్వాలి. చెన్నై ఒకటి రెండు ఏ వస్తే కూడా వద్దన్న. అమ్మగారు వచ్చి క్యారెక్టర్ చిన్నదేనండి బట్ బాగుంటుందండి అని అంటే కూడా వద్దురాను. మళ్ళీ ఇన్నింగ్స్ అంటే ఇప్పుడు ఇన్నింగ్స్ లో ఎలాంటి పాత్రలు చేయాలని మీరు అనుకుంటున్నారు? ఎల్డర్లీ రోల్స్, ఫాదరు, తాతగారు వేయటానికి కూడా ఇద్దేమని తాతగారు అయ్యేటప్పుడు మా రాము ఎంతసేపు చేసినా నన్ను హీరోగానే తీస్తాడు తప్ప క్యారెక్టర్ యాక్టర్గా తెద్దమన్నా ఏదైనా హీరో గెటప్ తీసుకొచ్చాను అలా వచ్చేస్తాడు. ఎందుకంటే డే వన్ నుంచే నాకు ఆయనే. అది కాదు సార్, ఒక యాక్టర్గా మీరు చూడని వేషాలు లేవు, చూడని క్యారెక్టర్స్ లేవు, ఒక మనిషిగా ఆర్థికంగా అన్ని విధాలుగా వెల్ ఆఫ్ లో ఉన్నారు. ఈ రోజున మీకు ఎందుకండి వేషాలు? అదే చెప్తాను. ఆర్టిస్ట్ అవ్వటం అనేది చాలా అదృష్టం. ఇప్పుడు మాకంటే చాలా మంది అర్థగాళ్ళు ఉన్నారు, మాకంటే పర్సనాలిటీ ఉన్నారు, టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాని అవకాశం మాకు వచ్చిందంటే ఏదో ఒక జన్మలో చేసుకున్న పుణ్యం మాకు ఈ అవకాశం వచ్చింది. ఇంత మంచి అవకాశం దీన్ని మేము వదులుకొని ఇవాళ రోజున సినిమాలు వదులుకుంటే సినిమా ఆర్టిస్ట్ గా వాళ్ళ మారుమూల ప్రదేశానికి ఎక్కడికన్నా వెళ్ళేవాడిని. లివన్ గారు వచ్చారని ఒక ఫ్యామిలీ మెంబర్ చూసినట్టు ఇంటికి తీసుకెళ్ళి కాఫీ ఇచ్చి భోజనం పెట్టి పంపిస్తారు. మరి ఇతర దేశాలకు ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు అంటే మా ఇంట్లో ఉండండి అని అంటారు. ఓ రాజకీయ నాయకుడు పదవిలో ఉన్నప్పుడు ఉంటారు తప్ప పదవిలో లేకపోతే పలకరించి చూడకూడదు. కానీ సినిమా చచ్చిపోయేవారు కాక రోజు దాకా కూడా అలాంటి అవకాశాన్ని వదులుకోకూడదు. అక్కినే నాగేశ్వరరావు చెప్పాడు, నేను జీవితాంతం నటిస్తూనే ఉంటాను, నటిస్తూనే చచ్చిపోతాను, ఇదే నేను కావాలనుకున్నాను అన్నాడు. దాన్ని నిలబడ్డాడు ఆయన. చివరి సినిమా మనం సినిమా కూడా అలాగే చివరిదాకా చేసే క్యాన్సర్ వచ్చిన సినిమా పూర్తి చేసి నాగార్జున పిలిచి నేను ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలియదు, డబ్బింగ్ ఏమైనా ఉంటా ఎన్ని కూడా పూర్తి చేసుకుంటాను అని చెప్పి డబ్బింగ్ కూడా పూర్తి చేసి డబ్బింగ్ కూడా చెప్పాల్సి బెడ్ మీద డబ్బింగ్ బెడ్ మీద డబ్బింగ్ వేసి బెడ్ మీద ఉండి డబ్బింగ్ చెప్పి ఎక్సలెంట్గా చేయగలిగాను. అలా నాకు కూడా ఏంటంటే ఇప్పుడు ఇక వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఇక్కడ పిల్లలు వచ్చేసారు, అది బాగానే చేసుకుంటున్నారు. రాజకీయం పూర్తిగా వదిలేశారు. పూర్తిగా వచ్చినట్టే నాకు అసలు రాజకీయం అంటే ఇష్టం లేదు. దానికి నెక్స్ట్ వస్తాను సార్, రాజకీయానికి వస్తున్నాను. ఇప్పుడు మీ స్థాయి ఆర్టిస్ట్ నాకు వేషాలు కావాలని నేను చేస్తానని చెప్పేసి మీరు అడుగుతున్నారు. మీ హుషారు, మీ ఉత్సాహాన్ని అభినందించాల్సింది. కానీ ఈ రోజున ఈ చిన్న క్యారెక్టర్ యాక్టర్ ఉన్నా సరే, ఒక చిన్న క్యారెక్టర్ రోల్ ఉన్నా సరే, అది ఒక పరాయి రాష్ట్రంలో ఉన్నటువంటి క్యారెక్టర్ యాక్టర్లకి, విలన్స్కి, వాటికి పరాయి రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నారు. అది ఎంతవరకు సమర్థనీయం? దాన్ని మీరు ఎంతవరకు ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో చూస్తే మలయాళం ఆర్టిస్టులు, హిందీ ఆర్టిస్టులు, కన్నడ ఆర్టిస్టులు, వాళ్ళు ఎవరో ఆర్టిస్టులు హీరోల్లో తెచ్చుకున్నారంటే ఒక అర్థం ఉంటుంది. సినిమా సక్సెస్ ఎవరి మీద ఉంటుంది? హీరో మీద ఉంటుంది, నెక్స్ట్ హీరోయిన్ మీద ఉంటుంది, ఈ మిగిలినంతా ఇక సెకండ్. ఇప్పుడు విలన్ క్యారెక్టర్ వేసేవాడు సినిమా బాగా చేసినా చేయకపోయినా సినిమా హిట్. జగపతి బాబు గారు హీరోగా వేసినప్పుడు సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అతని కెరీర్ మీద మూడంతా రిఫ్లెక్ట్ అవుతూ ఉండేది. ఆయన విలన్ వేషాలు వేసిందంటే కానీ ఇచ్చేస్తుంది, సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు. ఆయన భలే చేసాడు రా హీరో జగత్ బాబు అని అనుకున్నారే తప్ప ఇతని వెంట మూలంగా ఈ క్యారెక్టర్ దెబ్బతింది, ఇతను బాగా చేయలేకపోయాడు, దీని మూలంగా సినిమా ఫ్లాప్ అయింది అనేది ఉండదు కదా. ఎందుకు మరి అలాంటి దానికి కూడా ఇతర దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళకి మూలంగా రెమ్యూనరేషన్ ఇచ్చి, ఫ్లైట్ టికెట్లు ఇచ్చి, ఇక్కడ స్టార్ హోటల్లో పెట్టి వాళ్ళతో పాటు వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అప్పర్ కూడా వచ్చి ఫ్లైట్లో వచ్చి ఇది అవసరం. ఆ ఒక్క క్యారెక్టర్కి ₹1 టికెట్ ఎక్కడ ఎక్స్ట్రా దిగుద్దా? మేమందరం ఉన్నాం కదా. నారాయణరావు ఉన్నాడు, గిరిబాబు ఉన్నాడు, నేనున్నాను, ఇంకా చాలా మంది ఉన్నాం ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు, హీరోలు వేసినాడు, నరసింహరాజు ఉన్నాడు. ఇలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా క్యారెక్టర్స్. అది అలాంటి ఇవ్వకపోయేటువంటి యాటిట్యూడ్ మీద మీ అభిప్రాయం ఏంటి? దాన్ని ఏ విధంగా? అదే అన్నాయి. ఇప్పుడు డెఫినెట్గా అది ఆలోచన అందరికీ వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఈ కరోనా ఇన్ఫ్లుయెన్స్ మీద సినిమాల షూటింగ్ల మీద కూడా చాలా మీద పడింది.
రాబోయే రోజుల్లో ఎక్కువ మందితో సినిమా తీయటం అనేది చాలా కొద్దిగానే చేయగలం తప్ప పెద్ద ఎక్కువ చేయలేదు. అయితే ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఇమీడియట్ గా ఈ తీసిన సినిమాల్ని ఎగ్జిబిషన్ కూడా ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. సినిమా థియేటర్స్ లో ఇదివరకులాగా క్రౌడెడ్ గా కూర్చొని సినిమా చూసుకునే రోజులు లేవు. ఇప్పుడున్న ప్రకారంగా ఏంటంటే ఆల్టర్నేట్ సీట్స్ లేకపోతే 2 సీట్లు వదిలేసి అటో సీటు కూర్చోవడం ఆ విధంగా పెడితే ఆ వచ్చే కలెక్షన్ థియేటర్ అడిగే రెంటల్ కి కరెంట్ బిల్స్ కి సో ఇప్పుడు ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఇది తగ్గించుకోవాలి కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోకపోతే సినిమా తీయలేదు. ఇప్పుడుకైనా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర భాషల నుంచి ఆర్టిస్టులు తీసుకురాకుండా మన వాళ్ళని ఇక్కడ ఇంకా ఎంకరేజ్ చేస్తే బయట స్టేజ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఈ ఇతర రాష్ట్రాల వల్ల ఎంతమంది అద్భుతంగా చేస్తారు. యూ పికప్ ఫ్రమ్ టీవీ. ఓకే, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వేరే వాళ్ళు రాకుండా ఉండటం కోసం ఇతర రాష్ట్రాల్లో అయితే చాలా యాజిటేషన్స్ జరుగుతున్నాయండి, చాలా ఉద్యమాలు జరుగుతాయి. ఇప్పుడు కర్ణాటకలోకి వెళ్ళిపోయి అదర్ దాన్ కర్ణాటక వాళ్ళు చేయాలంటే మాత్రం చాలా కష్టం. ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చేయాలంటే చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. అలాగే తమిళనాడులో ఉంటుంది. కానీ ఏదీ లేని మన తెలుగు రాష్ట్రంలోనే మన తెలుగు వాళ్ళకి చాలా బ్రాడ్ మైండ్ అండి. అందరూ కలిసి ఉండాలి, అందరూ రావాలి, అందరితో ఉండాలి అని అనుకుంటారు తప్ప మన తెలుగుది మన తెలుగు సినిమా మన తెలుగు వాళ్ళే ఉండాలి ఇది అనేటువంటి స్వార్థం మనకి లేదు. చాలా బ్రాడ్ మైండ్ మనం. ఆ బ్రాడ్ మైండ్ మీద ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఆ బ్రాడ్ మైండ్ మీద నష్టపోతారు పడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ అన్యాయం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎవరండి? ఒక రంగనాథ్ లాంటి ఒక పెద్ద ఆర్టిస్ట్, ఒక హీరోగా ఎన్నో సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన ఆర్టిస్ట్, క్యారెక్టర్ రోల్స్ కూడా చాలా బాగా చేశాడు. మరి అలాంటి ఆయన అంతిమో ఇది వాళ్ళు ఎంతమంది అట్లా. అది కేవలం ఒక ఆర్టిస్టుల పరంగానే కాకుండా టెక్నీషియన్స్ విషయంలో కూడా దొరుకుతుంది. కెమెరామెన్ల విషయంలో కానీ, డాన్సర్స్ విషయంలో కానీ, ఫైటర్స్ విషయంలో, మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమర్స్ విషయంలో కానీ జరుగుతుంది. భయంకరం నిజంగా వాళ్ళ పరిస్థితి చెప్తుంటే హ్యాండ్ టు మౌత్. పని దొరికిన రోజు భోజేస్తారు, పని దొరకని రోజు వస్తున్నాం. భయంకరం. ఈ పరంగా వాళ్ళ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బయటకు వచ్చి నేను కష్టాల్లో ఉన్నా, నాకు 100 రూపాయలు ఇవ్వండి, నేను చేసి అడగలేడండి. ఆ రోజు అన్నం తింటూ ఉన్నా మానేస్తాడు, కానీ ఎవరి దగ్గర వెళ్ళి చెప్పడు. ఆ పరిస్థితి బాగాలేదు, నేను ఆర్థికంగా దెబ్బతిన్నాను అని ఎవరి దగ్గరికి చెప్పలేడు. ఈ పరంగా ఈ పరాయి ఆర్టిస్టులు, కిరాయి ఆర్టిస్టులు, వేరే రాష్ట్రాలను తీసుకుంటే పరాయి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ని ఫేస్ చేయటం కోసం ఒక చిన్న ఉద్యమం లాంటిదో, ఒక చిన్న యాజిటేషన్ లాంటిది ఇండస్ట్రీలో జరిగితే మీ మద్దతు ఏ మేరకు ఉంటుంది? ఏమి ఉద్యమాలతో ఏమీ పని జరగదు. ఎవరికి వాళ్ళే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కొత్త ముఖాలు అంటారు. కొత్త ముఖాలు ఏంటి? హీరోయిన్లు కొత్త ముఖాలు అంటే అర్థం ఉంది. క్యారెక్టర్ యాక్టర్లు ఏంటండి? కమెడియన్లు ఏంటండి? కమెడియన్లు ఎంతమంది అట్లా? వాళ్ళు ఎందుకు టీవీలో వచ్చి ఎంతమంది కమెడియన్లు వస్తారు, బ్రహ్మాండంగా వస్తారు. ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పండి సార్. వెబ్ సిరీస్ బెస్ట్. ఇప్పుడు సిస్టంలో ఏంటంటే వెబ్ సిరీస్ కనుక అయ్యేటట్లయితే సబ్జెక్ట్ తీసుకెళ్తాం, వాళ్ళకి మనం వినిపిస్తాం. వాళ్ళకి కనుక ప్రాజెక్ట్ నచ్చింది అంటే కాస్ట్ ఆఫ్ ఇదంతా అట్లా ప్రొడక్షన్, ఇదిగో ఇది మా కాస్ట్ అండి, దీని మీద మాకు 10% 20% ప్రాఫిట్ అండి అని చెప్పి మనం బడ్జెట్ ఇస్తే ఆ బడ్జెట్ వాళ్ళకి నచ్చితే ఆ బడ్జెట్ మనకి ఇస్తారు. ఇచ్చిన బడ్జెట్ బట్టి ఇన్స్టాల్మెంట్గా 3 ఇన్స్టాల్మెంట్స్ 4 ఇన్స్టాల్మెంట్ వాడు ఇస్తారు. ఇచ్చిన ప్రకారం సినిమా పూర్తి చేసేసి అన్నీ వాళ్ళకి ఇచ్చేయి. వాళ్ళు టీవీ ద్వారా ఇచ్చేస్తారు. థియేటర్స్ కూడా ఉండదు, ఇదే ఉండదు. మీకేమైనా వెబ్ సిరీస్ నిర్మాణం చేస్తారు. వెబ్ సిరీస్ చెయ్యాలి. రాబోయే రోజుల్లో చిన్న సినిమాలు చేయాలంటే థియేటర్లో రిలీజ్ అవ్వడం కష్టంగా ఈ వెబ్ సిరీస్ లాంటి సినిమాలు తీసుకోవటమే కరెక్ట్. మీరు 10 ఎపిసోడ్స్ ఉన్న సినిమా లాగా తీసుకోండి. మీరు సొంతంగా వెబ్ సిరీస్ మీరేమైనా సొంతంగా నిర్మించే అవకాశం? ప్లానింగ్ ఉంది, ఇంకా దాని మీద పూర్తిగా కమాండ్ రాలేదు కదా. ఇంకా ఎందుకంటే అవుట్ ఆఫ్ టచ్ చెప్పాను, ప్రొడ్యూసర్ గాను అవుట్ ఆఫ్ టచ్ చెప్పాను, ఆర్టిస్ట్ గాను అవుట్ ఆఫ్ టచ్ చెప్పాను. మళ్ళీ ఆ ట్రాక్ లో ఎక్కాలి. ఆర్టిస్ట్ గా ట్రాక్ లో ఎక్కాలంటే బయట వాళ్ళందరూ చేయాలి, లేకపోతే నాకు నేను ఏదైనా మంచి సినిమా తీసుకుని అందులో మంచి క్యారెక్టర్ చేయాలి. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ లాగా ఇప్పుడు ఆహాలాగా ఇట్లాగా అమెజాన్ లో మీరు పెడదాం అనుకుంటున్నారా, లేదంటే సిరీస్ చేయటం ప్రాజెక్టు తయారు చేస్తాం. మన సబ్జెక్ట్ తీసుకొని వెళ్ళి ఇవాళ రోజున ఏమైందంటే వాళ్ళు రిస్క్ తీసుకోలేరు. ఈ ఏజ్ అట్ ది ఏజ్ ఆఫ్ 80 years వాళ్ళు వెళ్ళి రిస్క్ తీసుకోలేదు. వాళ్ళు 100 సినిమాలు తీసిన ఒక్క సినిమా ఫెయిల్ అయితే మొత్తం కాడికి. ఇదివరకు రోజుల్లో సినిమా ఫ్లాప్ అయితే మహానుభావుడు కృష్ణ గారు లాంటి వాళ్ళు ప్రొడ్యూసర్ పిలిచి నెక్స్ట్ సినిమా చేసుకోబోయే డేట్లు ఇస్తారని డేట్లు ఇచ్చి
డిస్ట్రిబ్యూటర్ పిలిచేసి డబ్బులు ఇవ్వండి, ఫైనాన్స్ ఇచ్చి డబ్బులు ఇవ్వండి, సినిమా తీస్తాడు బాగా తీస్తాడని చెప్పి అలా నిలబెట్టిన రోజులు మళ్ళీ సంపాదించిన రోజులు ఉన్నాయి. ఒక రోజులు ఏం లేదు అది. ఎవరు బాధ్యత తీసుకోరు. నెంబర్ 1 తీసుకోలేరు కూడా. నెంబర్ 2 ఇవన్నీ కూడా ఆలోచించి మురళీమోహన్ గారి కెరీర్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫేజు పొలిటీషియన్. మురళీమోహన్ ఒక ఫెయిల్డ్ పొలిటీషియనా, సక్సెస్ఫుల్ పొలిటీషియనా? మొదటి నుంచి కూడా పాలిటిక్స్ కంటే అస్సలు ఇష్టం లేదు. 1% కూడా ఇష్టం లేదు పాలిటిక్స్. మా ఫాదర్ స్వాతంత్ర సమరయోధుడు అయిన ఆ రోజుల్లో ఆయన యంగ్ డేస్లో పోరాటంలోకి వెళ్ళటం, జైల్లో సెంట్రల్ జైల్లో ఉంటాం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాం, ఇట్లాంటివన్నీ జరిగింది. ఆ తర్వాత అయ్యో ఫ్యామిలీ బిజినెస్ ఫ్యామిలీ అవడం ఆయన కూడా అయ్యే బిజినెస్ చేశారు. అవి కూడా సక్సెస్ఫుల్గా కొంతవరకే చేశారు. తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి ఫారెస్ట్ కాంట్రాక్ట్ చేయడం మొదలుపెట్టి కానీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయన ఉండేవాళ్ళు. సో ఎవరు ఎలక్షన్ వచ్చినా ఈ జేబులో డబ్బులు తీసుకొని పెట్టారు. వ్యాపార సంగతి చూడటం మానేసి రాజకీయం మీద ఉండటంతో ఫైనాన్షియల్గా మా ఫ్యామిలీ దెబ్బతిన్నారు. ఇద్దరాల పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసిన తర్వాత మా చేతులు జీరో. మొదట్లో చెప్పాను నేను, వ్యాపారం చేద్దామంటే డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. అందుకని ఆ మనస్సులో పాతుపోయింది. ఒక సినిమా ఆర్టిస్ట్ అనేవాడు ఏ రాజకీయానికి కూడా సంబంధం ఉండకూడదు. మన సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసే ప్రేక్షకుడు మన హీరోగానో క్యారెక్టర్ యాక్టర్గానో చూడాల్సిందే తప్ప వీడు తెలుగుదేశం వాడు, వీడు కాంగ్రెస్ వాడు, వీడేమో వైసీపీ వాడు, వీడేమో టీఆర్ఎస్ వాడు చూడకూడదు కదా. అలా చూస్తే మనం ఏదైనా డైలాగ్ చెప్పినా చెప్పాలి పెట్టని సంగతి నాకు తెలుసులే అన్నట్టు ఉంటాడు తప్ప సీరియస్గా డ్రామాలోకి వెళ్ళడం. అందుకని అస్సలు వెళ్ళకూడదు అనుకున్నాను. ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీలో పెట్టినప్పుడు ఆయన అటు ఎంజీఆర్ గారు పెట్టారు ముందు. మనకు సౌత్ ఇండియాలో చూసుకుంటే ఎంజీఆర్ గారు చాలా టాప్ హీరోగా ఉన్న రోజుల్లో ఆయన పార్టీ పెట్టి సక్సెస్ అయ్యాడు. అలాగే ఎన్టీ రామారావు కూడా అసలు తెలుగుకి ఒక గుర్తింపు లేకుండా పోయింది, మనం డెఫినెట్గా బాగా చేయాలి అని చెప్పి ఆయన రాజకీయాల్లో వచ్చారు. ఎందుకంటే చాలామంది డిమాండ్ తగ్గిపోయిన తర్వాత సినిమాలకు వెళ్తారు, రాజకీయాలకు వెళ్తారు. ఈయన అలాగా మంచి లైమ్ లైట్లో ఉండగా ఆయన డేట్లు ఇస్తే చాలా ఎంత ఇస్తామని అనుకుంటే బిజీగా ఉన్న రోజుల్లో ఆయన సినిమాలు వద్దు అని చెప్పి మానేసేసి తెలుగుదేశం పార్టీని పెట్టి కాకి గుడ్లు వేసుకొని ఎప్పుడు ఎండంటే ఏటో తెలియని ఆయన రోడ్ల పక్కన పడుతుంది ఇది చేసుకొని పార్టీని నిలబెట్టి ఇది చేసి ఇప్పుడు మాకందరికీ అనిపించింది ఇంత సాక్రిఫైస్ చేసి ఈయన వెళ్తున్నాడు. ఒక తెలుగువాడి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి వెళ్తున్నాడు. మేము ఎక్కడైనా అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందా మేము ఓహో మద్రాసీలా అని మద్రాసీగా గుర్తింపు ఉండేదే తప్ప మనకి తెలుగువాడికి ఒక గుర్తింపు ఉండేది కదా. ఆ గుర్తింపు తీసుకురావడానికి వచ్చాడు. ఈయన మనం చేతనైనందుకు మనం సహాయం చేయాలని చెప్పి అప్పట్లో రావు గోపాలరావు గారు, నేను, గిరిబాబు గారు, సత్యాన్ని కొంతమంది రామారావు దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామండి ప్రచారానికి, మీరు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి, మీరు ఎవ్వరు రావట్లేదు, నేను అన్నిటికీ తెగించి చెప్తున్నాను. ఆ రోజుల్లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎవరిని వెళ్ళాడంటే అటు మహారాష్ట్ర అయిపోయింది. మీరు ఎవరు రావద్దు, ఇబ్బందులు పడతారు మీరు వచ్చిన కానించి అని చెప్పి మమ్మల్ని ఎవరిని కూడా రాలేకుండా ఆయన ఒక్కడే ఒంటరి పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత 1 year లోపల ఆయన ఇచ్చేసరే అప్పుడు నిజమైన కోపం వచ్చినారు. ఇంత సాక్రిఫైస్ చేసి ఈయన వస్తే ఈయన 1 year లోపల దించేస్తారా? గుండె ఆపరేషన్ చేసుకోవడానికి అమెరికా వెళ్ళి వచ్చే లోపల ఇక్కడ రాజకీయం చేసేస్తారు. ఇది ప్రజలకి తెలియజెప్పాలి. అమరావతికి వెళ్ళి నేను ఎంత సాక్రిఫైస్ చేసి వచ్చాను, నేను ఎంత గొప్పండి అంత గొప్పండి అని ఆయన చెప్పుకోలేదు కదా. థర్డ్ పర్సన్గా నాలాంటి పెడిచాం మొత్తం తిరిగాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానీ, రాయలసీమ కానీ, సర్కార్ కానీ మొత్తం తిరిగి అన్ని చోట్లకి తిరగటం, ఏంటో ఆయన గురించి చెప్పడం, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవటం. ఆ తర్వాత పార్టీకి కావలసిన ప్రచార సామాగ్రి అంతా నేను తయారు చేయించాను. రాఘవేంద్రరావు గారు ఎట్లా పెద్ద ఆయన ఉండేవారు, మేమందరం చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇదివరకు ఇది జరుపుకున్నాం అని చెప్పగానే ఆయన ఇది బాగుంది లేకపోతే ఇది వద్దు అట్లాంటి. రామారావు గారు ఉండగానే మీరు చేశారా ప్రచారం? ఇది రామారావు గారు ప్రచారం బాగా చాలా ప్రచారం చేశారు. ఈ ప్రచార సామాగ్రి తయారు చేయటంతా రాఘవేంద్రరావు గారు మీరు ఇన్వాల్వ్ అయింది ఈ చంద్రబాబు గారి టైంలో. చంద్రబాబు గారి టైంలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. అంటే అప్పుడు పార్టీ మెంబర్షిప్ కూడా తీసుకుని జాయిన్ అయ్యారండి అప్పుడు రామారావు ఉండగా.
అదే అప్పుడు దాంట్లో కూడా ఒక ఇది ఉంది. రామారావు గారు నేను దిగి చేసిన తర్వాత ఒక రోజు పిలిచి రాజమండ్రిలో ఎఫ్పీ సీట్ ఇస్తాను నీకు, రాజమండ్రి నుంచి పోటీ చేయని చెప్పి అన్నాడు. మెటాస్లో ఉంటే ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళా. అనేటప్పుడు నాకు అర్థం కాలేదు, ఏంటి సార్ నేనేంటి ఎంపీకి పోటీ చేయటం ఏంటి, అసలు నాకేం అర్థం కావట్లేదు సార్, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదండి. అర్థం లేదు బ్రదర్, ఎంతోమంది కావాలి వచ్చినట్టు వాళ్ళందరినీ కాదని మిమ్మల్ని పిలిచిస్తున్నాను, చేయండి చాలా బాగుంటుంది, మేము అందరూ ఉన్నాం మీ వెనక, 4 రోజులు టైం ఇవ్వండి సార్, నాకు బుర్ర పని చేయట్లేదు అని చెప్పి మెడ్రాస్ వెళ్ళిపోయి 4 రోజులు ఆలోచించుకుని ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మాట్లాడి అందరూ వద్దని తర్వాత వచ్చి క్షమించండి, మీరు ఇంత అభిమానంతో పిలిచి ఇస్తారన్న కూడా నేను తీసుకోలేకపోతున్నాను, మీలాగా అన్ని సాక్రిఫైస్ చేసి నేను రాలేదు, ఇటు లైఫ్లో ఇంకా సినిమాలో ఎక్కువ సెటిల్ కాలేదు, ఇవాళ రోజున వచ్చి రాజకీయాల్లోకి వచ్చి అక్కడ సెటిల్ అవుతారో లేదో నాకే తెలియదు, ఇటు జడి అటు జడి చేశారంటే నా ఫ్యామిలీ అంత కూడా ఇది అవుతుంది, నాకు వద్దు సార్ క్షమించండి అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఆ రోజున ఉపేంద్ర గారు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను బయటకు వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళి కూర్చోడి పిచ్చేళ్ళ ఉన్నా పెట్టాయా, ఏం రూపాయి ఖర్చు కూడా లేదు, మేమే చూసుకుంటాం అంటే చెయ్యి అని చెప్పాను. తర్వాత చంద్రబాబు పార్టీకి మాత్రం కార్యకర్తగా ఉంటా అంతవరకే అని చెప్పన్నాను. రామారావు గారు ఉండగాను విశ్వేశ్వరరావు గారు, తర్వాత రాఘవేంద్రరావు గారు, చక్రవర్తి గారు, ఇంకా వీళ్ళందరూ ఎక్కువ లీడ్ తీసుకునేవారు. తర్వాత నేను లీడ్ తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎక్కువ లీడ్ తీసుకున్నాను. ఓకే, తర్వాత కానీ ఇది కానీ ఇప్పుడు రామారావు గారి బలవంతం మీద చేయనన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి అతి బలవంతం మీద మీరు చేశారు, ఆయన ఒప్పించి చేశారు అనేటువంటి తెలుసు. అదే రాజమండ్రి కోరిక తీరింది, అదే రాజమండ్రిలో చేశారు అనేటువంటి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు పిలిచి మళ్ళీ చెప్పాడు, అప్పుడు రమ్మంటే నువ్వు రానన్నావు కదా, లైఫ్లో సెటిల్ అవ్వలేదు అన్నావు కదా, ఇప్పుడు సెటిల్ అయ్యావు కదా, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, ఇప్పుడు రా అన్నారు. సార్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు సార్, నేను ఉన్నా కూడా ఈ రాజకీయ నాయకులతో నేను పొసకలేను సార్ వాళ్ళతో అంటే ఎట్లా దొరికిపోను గారు, ఎంతసేపు డబ్బులు సంపాదించడం వ్యాపారమేనా, మేము ఇప్పుడు రాజకీయాలంటే అందరూ చాలా రకరకాల మనుషులు ఉంటారు, కొంతమంది స్వార్థపరులు ఉంటారు, కొంతమంది రౌడీలు ఉంటారు, గూండాలు ఉంటారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, అద్భుతమైన టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, అందరినీ కలుపుకొని చేయగలిగితే తప్ప లేకపోతే చేయగలరా, నీలాంటి వాళ్ళు కావాల్సిన అవసరం ఉంది, నువ్వు రా, ఈ పిల్లలు కూడా వచ్చేసారు కదా, వాళ్ళు చూసుకుంటున్నారు కదా బిజినెస్ కూడా, ఏం ప్రాబ్లం రాలంటే నాకు వద్దండి, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోతే కోడెల శివప్రసాద్ గారు నేను కమ్మపాటి రామ్మోహన్ రావు గారిని ఇంటికి పంపించాను. 5 hours ఇంట్లో కూర్చొని నన్ను ఒప్పించడానికి ఎన్ని రకాలు చెప్పడానికి, మీరు అన్ని రకాలుగా సక్సెస్ అయ్యారండి, బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యారు, సినిమా యాక్టర్గా సక్సెస్ అయ్యారు, ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యారు, ఇప్పుడు రాజకీయ రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యారు, పొలిటికల్గా కూడా మీరు రావాలండి, పొలిటికల్గా కూడా మీరు చేయాలండి అంటే వద్దు కాదు, లేచేటట్లేదు. 5 గంటలు అయిపోయినప్పటికీ వీక్ మూమెంట్లో సరే కానివ్వండి అన్న చేసిన ఒక్క తప్పుకి మూల్యం చాలా నేను చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ట్రస్ట్ పెట్టుకున్నాను, నా జీవిత జయంలో ఏంటంటే ఒక అద్భుతమైన ట్రస్ట్ పెట్టుకుని ఈ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులను చదివించాలి. ఏదో ఇంటర్మీడియట్ వరకు ఎట్లా కొత్త చదువుకున్నా, ఒక ఇంజనీరింగ్ చదవాలన్నా, మెడిసిన్ చదవాలన్నా, ఐఐటీకి వెళ్ళాలన్నా, ఒక బిడ్స్ పిల్లలు ఇలాంటి చోటుకి వెళ్ళాలన్నా, ఒక ఐఏఎస్కి వెళ్ళాలన్నా చాలామంది పేదవాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. అలాంటి వాళ్ళని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళకి చెయ్యాలి అని చెప్పి ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా అప్పటికే చేస్తున్నాను ఆల్రెడీ. ఈ రాజకీయాల్లో రాకములుగా దాని మీద కాన్సన్ట్రేషన్ అక్కడ పోయింది, డబ్బులన్నీ ఇవ్వట దానికోసం పెట్టుకుని దీనికి వెళ్ళిపోయింది, ట్రస్ట్ దెబ్బతింది. పొలిటికల్గా నేను ఏం హ్యాపీగా అనిపించలేదు. మీరు ఎందాక అన్నారే ఎంత హెల్తీగా ఉంటారు, ఈ అంటే అన్టైమింగ్లీ మీన్స్ విపరీతంగా తిరగటం మూలం కానీ ఏదన్నా కానీ హెల్త్లో కూడా ప్రాబ్లం వచ్చింది. నాకు మోకాలికి ప్రాబ్లం వస్తే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, నేను కళ్ళ కూడా అనుకుంటా మోకాల ఆపరేషన్ వచ్చింది. ఆ తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చి స్పైనల్ కార్డ్ ఆపరేషన్ వాటి 2 సార్లు చేయాల్సి వచ్చింది. వీటన్నిటికీ కారణం అదే. పోనీ ఏమన్నా తృప్తిగా చేసామా, చాలా కష్టపడి చేసాం అందరూ అన్డౌటెడ్గా. ₹1 కూడా ప్రజలకి చెందాల్సిన డబ్బుల విషయంలో కానీ గవర్నమెంట్ విషయం గురించి కానీ ₹1 కూడా కొడుకు అవసరమైన చోటల్లో నా డబ్బులు తీసుకెళ్ళి నేను ఖర్చు పెట్టి చేశాను తప్ప. నేను రాజమండ్రిలో ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి కావాల్సిన ఇసుకు కూడా నేను కలెక్టర్ గారికో తహసీల్దార్కో ఆర్టీఓకో చెప్పేసి నేను ఎన్ని లారీలు కావాలంటే లారీలు తెలుసుకోవచ్చు రాజమండ్రి నుంచి. మార్కెట్లో బ్లాక్లో కొనుక్కొని నేను ఇల్లు కట్టాను. అంత నీతిగా నిజాయితీగా ఉండి అంత కష్టపడి అంత చేస్తే అపోజిషన్ ఏమన్నారు, ఎంపీగా ఫెయిల్యూరు, ఎంపీ ఎక్కడ కనపడతారు, మీరు ఏదో సినిమాలు చేసుకుంటే కనపడతారు, కనపడలేదు. ఏంటి కనపడలేదు, రోజు ఇంటికి వచ్చి బ్రదర్ సార్ అని అందరికీ
కంపెటెన్స్ ఇస్తామా? పైగా ఎంపీ అంటే ఎంపీకి ఎంతవరకు ఉంటుంది? ఎమ్మెల్యే అంటే ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్, కాన్స్టిట్యున్సీ మొత్తం ఎమ్మెల్యే చేతిలో ఉంటుంది. ఎంపీ చేతిలో 7 ఎమ్మెల్యేలు ఉంటారు కానీ ఏ పెత్తనం ఉండదు. మేము చేసే పని ఏమిటంటే ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళటం, పార్లమెంట్ కమిటీలో వేసిన దాంట్లో ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి తిరిగి రావటం, నేషనల్ ఫండ్స్ ఏమైనా ఉంటే మనకు మనం తెచ్చుకోవడానికి కావాల్సింది ప్రాజెక్టులు ఏమైనా తెచ్చుకోవడానికి, ఇదే తప్ప కేవలం ఎంత కష్టపడి చేసినా ఎవరిని మెప్పించలేదు. ఇట్స్ ఏ థ్యాంక్లెస్ జాబ్. సరిగ్గా చెప్పాలంటే నా సినిమాలు పోయింది, నా బిజినెస్ పోయింది, నా ట్రస్ట్ పోయింది, నా ఆరోగ్యం పోయింది. ఇంత చేసి ఏంటి అయి నువ్వు సంపాదించింది, ఏంటి అయి నువ్వు చేసింది సంపాదన, ఏంటి నువ్వు లబ్ధి పొందింది ఏంటి అంటే 10 సంవత్సరాల లైఫ్ వేస్ట్ అయిపోయింది. అది వదిలేస్తే రాజకీయంగా మీరు తెలుగుదేశం పార్టీతో చేసిన మీ ప్రయాణం అనేటువంటిది మీకు ఎలాంటి మార్క్స్ తెచ్చింది, ఎలాంటి రిమార్క్స్ తెచ్చిందండి? తెలుగుదేశం పార్టీకి వాళ్ళ ఏదోటి నా పార్టీ వాడిని కాబట్టి పార్టీ గొప్పతనం చెప్తున్నాను అది, కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తారు. చాలా సిన్సియర్గా వర్క్ చేశారు. అంటే రామారావు గారిలోనేమో సిన్సియారిటీ ఉండేది, కష్టపడి పనిచేసే తత్వం ఉంది, పేదవాళ్ళని బాగా చూడాలంటే అది. చంద్రబాబు నాయుడులోకి వచ్చేటప్పటికి ఏంటంటే దేశ విదేశాలు ఎలా డెవలప్ అయ్యాయి, మనకంటే చాలా ఏళ్ల తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలు ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. సింగపూర్ చిన్నది, వాడు వరల్డ్ వైడ్గా వన్ ఆఫ్ ది సిటీ ఎట్లా అయింది, దుబాయ్ ఎలా అయింది, ఎడారి ఎలా అయింది, జపాన్ వాళ్ళకి ఎప్పుడు చూసినా ఈ ఏంటి భూకంపం ఇవన్నీ వచ్చేసి బిల్డింగులు పడిపోయి వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు. వాళ్ళు జపాన్ ఏ స్టేజ్లో, కొరియా ఏ స్టేజ్లో. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో అవన్నీ బాగా స్టడీ చేసి మనం కూడా ఆ స్టేట్ లాగా మన స్టేట్కి పెంచాలి. కంబైన్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ కొత్త రూపు తీసుకొచ్చింది ఆయనే కదా. ఐటీ అనే దీంట్లో రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది, 300 మంది జాబులు వస్తాయి, దీన్ని తీసుకురావాలి అని చెప్పి సంఖ్యలో ల్యాప్టాప్ పట్టుకొని ఒక ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ నెమ్మడి పెట్టుకొని మరి అటు బిల్గేట్స్ దగ్గరికి కలిసినా ఇంకోటి దగ్గరికి కలిసినా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు రండి, మా ఆంధ్రప్రదేశ్కి రండి, మీకు అది ఇస్తాం ఇది చేస్తాం ఒప్పించి, ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చిందో మిగిలిన వాళ్ళందరూ వరుసలు పరిగెత్తించారు. ఇవాళ రోజున ఐటీ హబ్గా ఒకప్పుడు నాగ్పూర్ గొప్పగా ఉంటుంది, లేకపోతే పూనా గొప్పగా ఉండేది, కర్ణాటక బెంగళూరు గొప్పగా ఉండేది, చెన్నై. ఇవాళ అట్లన్నిటికీ కంటే ఈక్వల్గానో ఇంకా ఒక మెట్టు ఎక్కువ ఉన్నాం. ఈ కరోనా దెబ్బతో చైనాలో ఉన్న కంపెనీలు అందరూ బయటకు వచ్చేస్తున్న వాళ్ళు మనకి ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి. ఇవాళ తెలంగాణ కదా, తెలంగాణకి చాలా ఎక్కువ ఫోకస్. ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా అద్భుతంగా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్స్ కానీ, తర్వాత ఐటీ హబ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ డెవలప్ అయినాయి బ్రహ్మాండంగా. ఇవన్నీ చేసింది ఎవరు? మనకి రాష్ట్ర విభజన జరుగుతున్నది మనకి ట్రయల్ లేకపోతే ఓ సింగపూర్ లాంటి సిటీని మనకి రాజధానిగా కట్టుకోవాలి అని ప్లాన్ చేసి అంత దూరం ఆలోచించి, ఓ 40 ఏళ్ళు అడ్వాన్స్గా ఆలోచించి, రాజధాని అనేది ఒకసారి కట్టాలి తప్ప రోజు కట్టాం కదా. అందుకని రాబోయే 50 ఏళ్లలో ఎలా ఉండాలి అనేది ఆలోచించి అంత దూరదృష్టితో కష్టపడి పనిచేసింది. మరి ఈ రోజున మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నట్ట లేనట్ట, మీరు మొదటి రోజు నుంచి సానుభూతి పరుడు, ఇప్పుడు సానుభూతి పరులా క్రియాశీలక రాజకీయవేత్త మీరు ఏంటి? నేను ప్రచార ఇప్పటికీ ఎప్పటికీ ఒక కార్యకర్త, జెండా మోసే కార్యకర్తని, పార్టీ కోసం ప్రచారం చేసే దానికి కావలసిన ప్రచార మెటీరియల్ తయారు చేయించి దానికి కూడా చంద్రబాబు నాయుడు గారితో అదే చెప్పొచ్చు. నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను వద్దండి, నేను చేయనండి అని చెప్పడానికి వెళ్ళిన రోజున 100 మంది కాదు 1000 మంది ఉన్నారు. ఎదిగి సీట్ నాకు కావాలి. వాళ్ళందరిలో నాకు సీట్ వద్దండి అని చెప్పడానికి వెళ్ళినాను నేను ఒక్కడిని. నాకే అనిపించింది, నేను పిచ్చాడా ఈడిపించాడా. నేనున్నా ఇంటి దగ్గర నీకు కూడా చెప్పాను, నేనేం పార్టీని వదిలేళ్ళండి, పార్టీ కోసం నేను పెడతాను. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి పార్టీకి పనిచేస్తాను, అంతేగాని పితోళ్ళు నా కొడుకు నేనేమి చేయను. మీకు రాజకీయాల్లో ఆసక్తి ఉన్నా లేకపోయినా మీరు దాంట్లో వెళ్ళారు, ఒకసారి ఎంపీగా ఓడిపోయారు, ఒకసారి ఎంపీగా మొదటిసారి గెలిచి ఓడిపోయాం.
అక్కడ పట్టుదల వచ్చింది. ఎందుకంటే జీవితంలో ఇంతవరకు ఎక్కడ ఏ ఫీల్డ్లో కూడా నేను ఫెయిల్యూర్ అనేది లేదు. నేనంటే డిగ్రీ చదువుదాం అనుకుని అది ఫెయిల్ అయితే మొదటి నుంచి కూడా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి బిజినెస్ మ్యాన్గా విజయవాడ బిజినెస్ చేసినప్పుడు బాగా నాకు నేను ప్రూవ్ చేసుకున్నాను. సినిమాలో లేట్గా వచ్చిన సినిమాల్లో నాకు ప్రూవ్ చేసుకున్నాను. అక్కడికి వచ్చి ప్రొడ్యూసర్గా నేను ప్రూవ్ చేసుకున్నాను. తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చి దాన్ని ప్రూవ్ చేసుకున్నాను. ఈ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి గెలిచి కూడా మాయ చేసిన నోడిచ్చారు అక్కడ. మళ్ళీ ఇక్కడే గెలవాలి, అక్కడ పట్టుదల వచ్చిన పోయిన చోట ఎత్తుకోవాలి, ఎక్కడో ఎత్తుకోవడం కాదు. మళ్ళీ గెలిచి నేను అవును అనిపించుకోవాలి అని చెప్పి 5 సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు కూడా అక్కడే ఉండి పనిచేసి మళ్ళీ ఎలక్షన్స్లో 1,75,000 మెజార్టీతో గెలిచాను. అంటే తెలుగుదేశం పార్టీలో హయ్యెస్ట్ మెజార్టీ నాది. చేసే ఆ 5 సంవత్సరాలు కూడా రాత్రి మగలు కష్టపడి పనిచేసి, కానీ వాళ్ళు ఎవ్వరు కేసు దాని గురించి మాట్లాడేవాళ్ళు లేదు, దానికి ఆలోచించేవాళ్ళు లేదు. ఏం ఏంటి ప్రజల్లో విశ్వాసరాహిత్యం ఉందనుకుంటున్నారా, అవగాహన రాహిత్యం అనుకుంటున్నారా? ప్రజలలో విశ్వాసరాహిత్యం కారణం అనుకుంటున్నారా, అవగాహన రాహిత్యం కారణం అనుకుంటున్నారా? అది నేను చెప్పలేదు కానండి. కొంతమంది బాగా చేశాడని చెప్పుకునే వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఏమైపోయిందంటే టోటల్గా కమర్షియల్ అయిపోయింది సార్. ఇదే ఎవడు ఏ నాయకుడు వచ్చినా రేపు మనకు వచ్చేది మన బతుకులు ఇలాగే ఉంటాయి, ఇవాళ రోజున ఎవరు డబ్బులు ఇస్తే అటు కొట్టేద్దాం అనేటటువంటి తత్వం వచ్చేసింది. ఒకటి అది బ్యాడ్, రెండోది కులతత్వం. మన కులవాడరా, మన వాడు మన చుట్టం, మనం వాడికి గెలిపించుకోవాలి అనుకుంటారు తప్ప వీడికి సమర్థత ఉందా లేదా, చెయ్యాలి సిన్సియర్గా చేస్తాడా లేదా, చదువుకున్నాడు అవునా కాదా, వీటి గురించి ఆలోచించాలి, అర్హతల గురించి ఆలోచించాలి. సో ఏం చేయలేము. పొలిటికల్ టాపిక్ కాదు, మీ నాయకులు వరుసగా ఇప్పుడు అరెస్టుల మీద అరెస్టులు చేయడం, ఈ అరెస్టుల మీద అరెస్టులు చేయడం, వీటి మీద తెలుగుదేశం పార్టీ చాలా అన్యాయం అండి. ఇంతకుముందు ఇప్పుడు ఎవరు కూడా వరుసగా ఉండలేరు. ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే ఒక 5 సంవత్సరాలు ఎంజీఆర్ గారు ఉండేవాడు, ఇంకో 5 సంవత్సరాలు కరుణానిధి గారు. ఎవరిట్టు కొన్ని చిన్న తప్పులు జరగకుండా ఉండవు. ఎందుకంటే అంత పెద్ద దాని మీద ఎవరే తప్పు చేసినా ముఖ్యమంత్రికే వస్తుంది. ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఇద్దరు కొడుకు తప్పు చేసినా తండ్రికి అవసరం, పలానా వాళ్ళ అబ్బాయి తప్పు చేసి అట్లా. అలాంటిది ఏదైనా మార్పు జరిగినా ఒకళ్ళ మీద ఒకళ్ళు కసి తీర్చుకోవటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది లేదు, ఎప్పుడు ఎక్కడ జరగలేదు. ఇప్పుడు అదే ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్ ఏ విధంగా తెలుగుదేశం వాటిని ఫేస్ చేసి ఇక్కడ తెలంగాణలో ఉన్నాం, అట్లాంటి ప్రతీకార రాజకీయాలు ఏం జరగట్లేదు కదా, ప్రమాణంగా జరుగుతుంది కదా. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు అగ్రికల్చర్గా దాన్ని అద్భుతంగా డెవలప్ చేశారు. తెలంగాణలో మొదటి నుంచి కూడా ప్రాబ్లం ఏంటంటే ఏ నది నీళ్లు కూడా పైకి ఎక్కవు. అంటే మీకు గ్రేడియేషన్లో నీళ్లు వెళ్ళేటటువంటి ఈజీగా ప్రాజెక్ట్ చేయడం, ప్రతి చోట ఎక్కడే రిజర్వాయర్స్ పెట్టి ఇక్కడి నుంచి పంప్ చేసి మళ్ళీ అక్కడ రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి పంప్ చేసి చేయటం చాలా కష్టం. వాటి రోజున అవన్నీ చేసి తెలంగాణని గ్రీన్ తెలంగాణగా చేశారంటే హ్యాట్స్ ఆఫ్. సో ఈ ప్రతీకార రాజకీయాలకి ఎప్పుడు ఏంటి దీనికి ముగింపు ఏమిటి అనుకుంటున్నారు? వాటి గురించి నేను అంత ఆలోచించలేదు, నా తెలివితేటలు దానికి అంతగా చాలా. అవి ఫాలో అవుతున్నారు సార్, ఇప్పుడు పొలిటికల్ ఫాలో అవుతున్నారు సార్? అంటే రోజు న్యూస్ పేపర్ చదువుతాను, రోజు మార్నింగ్ ఈవినింగ్ న్యూస్ చూస్తాను. మీకు ఏమనిపిస్తుంది సార్ అన్ని ఫాలో అవుతుంది? అది అంటే ఎవరికి వాళ్ళే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలా గెలుద్దామని ఆలోచనే తప్ప ఈ స్టేట్ని ఎలా ముందుకు తీసుకెళ్దామని ఆలోచించేవాళ్ళు తక్కువ. కులతత్వం ఉంది బాగా విపరీతమైంది. 14 సంవత్సరాల నుంచి కూడా నేను భారతదేశంలో కులాలనే వ్యవస్థని పూర్తిగా రద్దు చేస్తే దేశం బాగుపడదు. మనకే ఈ కులాల గొడవ ఇంకెక్కడా లేదు, ఇది ఇంకా ఏ దేశంలోనూ లేవు. కొద్దిగా ఉంటే ఉండొచ్చు తప్ప అమెరికా లాంటి చోట బ్లాక్స్ వైట్స్ అని అట్లాంటిది ఏదైనా ఉందేమో, కానీ అది కూడా ఇవాళ లేదు. బాగా పెరిగిపోయారు. రేషియల్ డిస్క్రిమినేషన్ అక్కడ ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత ఎంతో కొంత చాలా అభివృద్ధికి కారణమైనటువంటి వ్యక్తి, ఒక సంచలనాత్మకమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన స్వయంకృత అపరాధాలు కూడా నేటి పరిస్థితి కారణం అనేటువంటి దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? స్వయంకృత అపరాధాలు అంటే అందరూ కూడా అన్ని రకాలుగా అన్నీ చేయాలి. స్వయంకృత అపరాధాలు అంటే ఆయన ఎక్కువ మీటింగ్లు పెట్టేసేవారు. అన్ని మీటింగ్లు అక్కడ
వాళ్ళ కేసీఆర్ గారు ఎన్ని మీటింగ్లు పెడతారు, మీటింగ్లు పెట్టకపోయినా బ్రహ్మాండం చేస్తారు కదా. ఆ మీటింగ్లు అనేది కొంచెం తగ్గించేసుకొని కార్యకర్తలను ఎక్కువ ఇది చేసుకునేది తీసుకొని గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎంతలో అంతలో వచ్చి వాళ్ళు ఇది చేసుకుంటూ మేజర్గా బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వెనకబడ్డ కులాల కంటే కూడా ఫైనాన్షియల్గా వెనకబడ్డ వాళ్ళకందరికీ కూడా అంటే రామారావు గారు ఉండగా ఆయన పాలసీ ఒకటే, అన్నపూర్ణ లాంటి ఆంధ్రదేశంలో అన్నమో రామచంద్ర అనే మాట వినపడకూడదు, ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా అన్నం తినాలి, 3 పూట్ల ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలి, వాడికంటూ చిన్న గుడిసైనా చిన్న ఇల్లైనా వాడికి ఉండాలి. ఈ 3 పాయింట్లు ఆయన పెట్టారు. ఈ 3 పాయింట్లో సక్సెస్ఫుల్ ఎవరు చేసినా ప్రమాణం. అతి తక్కువ సీట్లతో మన గెలిచిన టీడీపీ భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా ఒకసారి ఓడిపోయినాడు, మళ్ళీ గెలుస్తానే ఉంటాడు. ఎన్నిసార్లు లాస్ట్ టైం 2 సార్లు ఓడిపోయాం వస్తాను. రాజశేఖర రెడ్డి గారి మీద ఒకసారి ఓడిపోయాం, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినప్పుడు మళ్ళీ ఓడిపోయాం. 2 సార్లు 10 ఏళ్ళు లేకపోయినా గవర్నమెంట్ గెలిచే వచ్చింది కదా, మళ్ళీ వస్తుంది ఆటోమేటిక్గా. పడ్డాము తప్పు. జగన్ 1 సంవత్సరం పాలన మీద మీ రియాక్షన్ ఏంటి? పాలిటిక్స్ నుంచి నేను దూరంగా వచ్చేది, దాని గురించి నో కామెంట్స్. అదేంటి, తెలుగుదేశం గురించి అడిగితే చెప్పేస్తున్నారు, జగన్ గురించి అడిగితే ఎందుకు చెప్పరు? దీని మీద అభిప్రాయం ఎక్స్పెక్టేషన్స్. ఒక యువకుడుగా అతనికి అవకాశాలు రావటం, అన్ని సీట్లు 151 సీట్లు రావటం, 23 ఎమ్మెల్యేలు పార్లమెంట్ సీట్లు రావడం, ఇవాళ రాజ్యసభ సీట్లు కూడా వచ్చేసి ఇంత బలం ఉండి ఇవాళ రోజున ఏదో అసలు ఎందుకు వచ్చిందో ఆయనకు ఆలోచన తెలియదు. ఆ రాజధాని అక్కడికి మార్చాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా సెంటర్ పాయింట్గా బ్రహ్మాండంగా ఉంది. అసెంబ్లీ కట్టించారు, సెక్రటరీ కట్టించారు, హైకోర్టు కట్టించారు, బిల్డింగ్స్ కట్టేస్తారు, ఎమ్మెల్యేలకి వీళ్ళకి కావాల్సి అన్ని కూడా ఆఫీసర్స్ కావాల్సి ఇల్లు కట్టున్నారు, అన్నీ అయిపోతున్నాయి. అయిపోయి మొత్తం ఆఫీసర్. పోలవరం ప్రాజెక్టు రాత్రి మగలు ఆయన నిద్రపోకుండా, నిద్రలో కూడా ఆయన పోలవరం ప్రతి సోమవారాన్ని పోలవరం అని పెట్టుకున్నాడు. ఊపిరి ఆడినవ్వకుండా కట్టించాడు. సంవత్సరం నుంచి ఏమో జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దాసరి నారాయణరావు గారి నిష్క్రమణ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఒక నాయకత్వ లోపం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నాయకత్వ లోపం అనేటువంటి దాన్ని సవరించుకోవడానికి ఇండస్ట్రీ దగ్గర ఉన్నటువంటి ఏంటి, వ్యక్తిగతంగా మీరు చేసే సూచన ఏంటి? ఇదివరకటి రోజుల్లో ఇండస్ట్రీలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇదివరకటి రోజుల్లో డివిఎస్ రాజు గారు, విశ్వనాథ్ గారు, డివిఎస్ రాజు గారు, ఎంఎస్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారిని కానీ రామానాయుడు గారు కానీ, దాసరి నారాయణరావు గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకునేవారు. ఎస్పెషల్లీ దాసరి నారాయణరావు గారికి వచ్చేటప్పటికి ఒక కార్మిక నాయకుడిలాగా ఉండేవాడు ఆయన. వీళ్ళందరూ కొంచెం వైట్ కాలర్ పొలిటీషియన్స్ లాగా ఉండి ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ వరకే చూసేవారు. దాసరి నారాయణరావు గారి దగ్గరికి వచ్చేటప్పటికి కార్మిక పక్షపాత. ఏ కార్మికుడు చిన్నవాడైనా ఆయన దగ్గరికి అప్రోచ్ కూడా ఈజీ, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఆయన దగ్గర. అయ్యా నాకు ఈ కష్టం వస్తుందని చెప్పేవాడు. ఏది చెప్పినా అది మొదలు మీద వేసుకొని ఏం చేసేవాడు. దాన్ని అంతూ చూసే వరకు నిద్రపోయేవాడు. ఇవాళ రోజున అట్లా చేయటానికి ఎవరో లేరు. ఎవరికాళ్ళు ఎవరు కూడా వాళ్ళే చూసుకున్నాడు, ఎవరి సమస్యలు వాళ్ళే చూసుకున్నారు కానీ ఎవరు లేరు. ఓ రోజున మా అసోసియేషన్ ఆ డైరీ దీని రోజున నేను ఆ రోజున వేదిక మీదే ట్రస్ట్లో అన్నాను. ఇదివరకటి రోజున వాళ్ళందరూ ఉండేవారండి, ఎవరో లేరు. ఎవరో ఒకళ్ళు ఒక లీడ్ చేసే వాళ్ళు లేకపోతే కష్టం. చిరంజీవి గారు మీరు బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. ఒక సీనియర్ ఆర్టిస్ట్, మీరు చాలా సినిమాల్లో చేశారు, 150 సినిమాల పైన హీరోగా చేశారు, బ్రహ్మాండమైన సక్సెస్ రేట్లో చేశారు, ప్రొడక్షన్స్ చేశారు, రాజకీయ నాయకుడిగా చేశారు, మంత్రి చేశారు, ఇన్ని చేశారు. వాళ్ళ మీలాంటి వాళ్ళు బాధ్యత తీసుకుంటే బాగుంటుందండి అని చెప్పి ఆ రోజున అంటాం జరిగింది పబ్లిక్గా. అది ఆయన ముందు ఆయన చెప్పి కూడా అల్లాలి. నాకేదో స్పాంటేనియస్గా అప్పుడు చెప్పాలనిపించింది, చెప్పేసాను. అంటే మొత్తం మీద ఆయన బాధ్యత తీసుకున్నారు, సక్సెస్ఫుల్గా బాగానే చేస్తారు. అంటే ఎవరు ఎన్ని చేసినా కామెంట్ చేసేవాళ్ళు ఉండరండి అన్నాను. అది వాటిని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి తప్ప వాళ్ళని ఎట్లా విమర్శించారు, నాకెత్తి ఇదానిద్దరూ నేను వెళ్ళి ఇంట్లో కూర్చుంటాను, ఎవడెట్టా పోతే నాకే అని అనుకో. దాసనారాయణ గారు విమర్శించిన వాళ్ళు లేరు, డివిఎస్ రాజు గారిని విమర్శించిన వాళ్ళు లేరు, రామానాయుడు గారిని విమర్శించిన వాళ్ళు లేరా?
రాఘవేంద్రరావు గారిని విమర్శించిన వాళ్ళు లేరా? మురళీమోహన్ విమర్శించడం లేదు. మురళీమోహన్ ఎవరు విమర్శించలేదు. ఆయనకి లేదు, ఆయన అజాతశత్రు. ఎందుకంటే నాకు ఎవరు కూడా అపోనెంట్స్ ఉండరు. ఆయన అజాతశత్రు. అంటే ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. మా ఫ్రెండ్ హనుమాన్ ప్రసాద్ గారు అనేవారు, నిన్ను చూసి ఈర్ష్యపడే ఉండడం కానీ నిన్ను చూసి జాలిపడే ఉండకూడదు. నా దాసర్ గారు అనేవారు, గురుగారు అనేవారు. ఎవడైనా సరే ఎప్పుడైనా సరే నీ సక్సెస్ రేట్ ఎప్పుడంటే నిన్ను చూసి నలుగురు ఈర్ష్యపడేవాడు ఉంటారంటే, నిన్నటిదాకా సైకిల్ మీద తిరిగేవాడు రా, కార్లు ఏంటి, ఆ సినిమాలు ఏంటి, ఆ దర్జా ఏంటి, ఆ ఫస్ట్ ఏంటి అంటే రోజు ఎదుగుతున్నావు. పాపరా ఇదోసి కార్లో తిరిగే ఉన్నారు, మళ్ళీ సైకిల్ ఎక్కేసాడరా అని అంటే జాలి పడ్డాడంటే మన పతనం అయిపోతుంది. అందుకని ఆయన చెప్పేవాడు, ఆయన నిన్ను చూసి ఎవడైనా ఈర్ష్యపడే రీతిలో నువ్వు ఉండాలి, ఎప్పుడు కూడా జాలిపడే రీతిలో ఏ రోజు ఉండకూడదు అని దాసర్ గారు. ఇందాక హనుమాన్ ప్రసాద్ గారు అనేది ఆయన చెప్పేవాడు అంటే స్వార్థం ప్రాణవాయువు. స్వార్థం అనేది ప్రతి మనిషికి కూడా స్వార్థం ఉండాలి. అది ఎంతవరకు ఉండాలంటే పక్క ఆయనకి ఏ విధమైన నష్టం వాటిల్లకుండా తను బాగుండాలి, నాతో పాటు నా చుట్టూ ఉన్నాడు బాగుండాలి అనే స్వార్థం ఉండాలి తప్ప నేను పెద్ద హీరోగా వాళ్ళనుకోవడం స్వార్థం కాదు, నేను కష్టపడి పని చేయాలనుకోవడం స్వార్థం కాదు, నేను బాగా సంపాదించాలి అని అనుకోవడం స్వార్థం. ఆ స్వార్థం ఉండాలి. అలాగే దాసర్ గారు చెప్పిన ఇంకో మంచి మాటలు ఏంటంటే ఏంటంటే కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అనేది ఎన్ని మీటింగ్లో ఎన్నిసార్లు చెప్పారు. ఆయన అట్లా ప్రూవ్ చేసుకున్నాడు. చిన్న కుటుంబం, అతి సామాన్యమైన కుటుంబంలో ఉండి స్కూల్కి ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేని వ్యక్తి ఉండి వడ్రంగం ఈయన కూడా పని చేస్తూ ఆ వచ్చిన కూలి డబ్బులతో ఫీజులు కట్టుకొని చదువుకొని నాటకాలు రాసి నాటకాలు వేసి ఇది చేసి వాళ్ళు ఎంత స్టేజ్కి ఎదిగట్లేదు. కేంద్ర మంత్రిగా ఉండి ఇండస్ట్రీలో పెద్దగా ఉండి పెద్ద డిస్ట్రిబ్యూటర్, యాక్టర్, పత్రికాధిపతి, అంటే ఒక అసలు ఎన్ని ఆయనలో ఉన్న టాలెంట్స్ ఇన్ని అని కాదు. నాగేశ్వరరావు అనేవారు, ఈజ్ ఏ హ్యూమన్ కంప్యూటర్ అని అక్కడ నాగేశ్వరరావు. సరే, ఇప్పుడు దాసరి నారాయణరావు గారు లేని లోటుని, ఆ వ్యాక్యూమ్ని చిరంజీవి గారు తీర్చగలరనేటువంటి అభిప్రాయం మీకుందా? అది ఏంటి మీ అభిప్రాయం అంటే? అంటే పోలిక కాదండి ఇది. దాసర్ గారి జోకులు చేసినంత ఈయన చేస్తారా లేదు, ఈయన స్టైల్లో ఏం చేస్తారు, ఆయన స్టైల్లో ఆయన చేసి ఆయన ఒక విధంగా గొప్పగా చేయొచ్చు, ఈయన ఇంకో విధంగా గొప్పగా చేయొచ్చు. పైకే ఎవరైనా బాధ్యత పెట్టేశాం అని కాడిదించేసి మేమందరం చుట్టూగా ఉండకూడదు. నిన్ను నాయకుడిగా అనుకున్నావు, నువ్వు దిగ్ చేయాలి, నీ వెనక మేమందరం ఉన్నాం, పిలిస్తే పరిగెత్తుకొస్తాం, నువ్వు ఏది చెప్తే చేస్తావు అని చెప్పి చుట్టూ 10 మంది కనుక నిలబడితే హీ కెన్ డూ వండర్స్. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆయన స్థాపించిన సిసిసి అనేటువంటిది ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనుకుంటున్నారు? అది మంచి లీడ్లో ఉందని చాలా మంచి పని చేశారు. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా చాలా ఇదిగా మెచ్చుకొని చాలా చేశాడు. ఎందుకంటే ఈ కరోనా అనేది ఎవరు ఊహించదు. ప్రపంచం అంతా కూడా ఒకేసారి వచ్చింది. ఈ దేశంలో ఉంది, ఆ దేశంలో లేదు, ఈ ఊళ్ళో ఉంది, ఆ ఊళ్ళో లేదు అనేది లేదు, అన్ని చోట్ల వచ్చేసింది. దీనికి ఎట్లా, దీనికి ఏమిటి, దీని వ్యాక్సిన్ ఏంటి, దీనికి మందులు ఏమిటి, దీనికి రెమెడీ ఏమిటి, ఎప్పటికైపోతుంది అనేది కూడా తెలియకుండా విపరీతంగా వచ్చేసింది. దీని మూలంగా నష్టం, హెల్త్ ప్రాబ్లమ్స్ పక్కన పెడితే ఇవాళ వలస కార్మికులు అందరూ కూడా ఇక్కడ ఉండేవాడు, ఇక్కడ ఉండి ఏం చేస్తాం, బతుకొచ్చావు, మన ఊరెళ్ళి చచ్చిపోతాం, బతుకుంటే బస్సాకు తెలుస్తాయని చెప్పి నడిచి కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు వర్కర్స్ లేరు, పని చేద్దామంటే వాళ్ళు మాకు రియల్ ఎస్టేట్లో కావాలంటే మాకు వర్కర్స్ ఎక్కడ ఎవరు వస్తారు, బీహార్ నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి ఎక్కువ వస్తారు, లేకపోతే మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు. ఇవాళ వీళ్ళు ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఇవాళ రోజున ఎంత చెట్టుకి అంత గాలి అని, వాళ్ళ నాకు ప్రాబ్లం లేదు అని ఒక్కళ్ళు లేరు. చిన్న సంపాదన చిన్నవాడికి ఆకలి ప్రాబ్లం, ఇంకా పెద్దవాడికి ఉద్యోగం ప్రాబ్లం, ఇంకా తర్వాత వ్యాపారం ప్రాబ్లం, ఇంకా పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి ఇండస్ట్రీ ఆగిపోవడం కారణం. వాళ్ళ రోజున ఎవరికి ఉండే సమస్యలు అడుగుతున్నాయి. ఇదివరకు ఒక నాటకం చూశాను నేను, గాలివాన వస్తే 3 తరగతులు ఉంటాయి. ఒకటి గడ్డి పరక, ఒకటి ఒక మాదిరి చెట్టు, 3 మహావృక్షం. మహావృక్షం కూకట వెళుతూ ఉంటుంది, పడిపోద్ది. ఈ మధ్యతరంగా ఉన్న చెట్టు కొమ్మలిరికి మొండిగా నిలబడి ఉంటుంది. గడ్డి పరక ఉంటుంది, ఆ కాసేపు తలకాయ ఉంటుంది కానీ అది ఆగనపడి తలకాయ. వాళ్ళ పేదవాడు ఇవాళ తన పని, తన ఆకలే వాళ్ళ ముఖ్యం. అది తీరిపోయిందంటే మళ్ళీ బ్రహ్మాండంగా చేసుకుంటాడు.
ఈ మధ్యతరగతి వాడు కింద తరగతికి వెళ్ళి చేతులు దాచలేడు, అవకాశాలు కూడా అందిపుచ్చుకోలేదు. పెద్దవాళ్ళ ఏది కూడా ఫ్యాక్టరీ మూలంలోని ఏమో కొంతమంది స్వాతంత్రులు బ్రహ్మాండంగా చేయొచ్చాము, కానీ చాలా చాలా రకాలుగా కరోనా మూలంగా నష్టపోయింది. సార్, ఈ కరోనా నేపథ్యంలో ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించడం కోసం ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళేటువంటి విషయంలో, ఆ ప్రాతినిధ్యం విషయంలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వాటర్ ఇట్ ఈస్, కొంత మనస్వార్థపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడింది ఇండస్ట్రీలో. కొంతమంది మమ్మల్ని పిలవలేదని, పిలిచి రాలేదని, చెప్పలేదని, ఇదని అనేటువంటిది జరిగింది. ఇది నా ఇంట్లో పెళ్ళి, మీరు అందరూ మా ఇంట్లో పెళ్లికి రావాలని, మా అమ్మాయి పెళ్లికి రావాలి, మా అబ్బాయి పెళ్లికి రావాలని, నేను ఎందుకు రావాలి? ఇది ఎవరింట్లో పెళ్లి కాదు, ఇండస్ట్రీకి వచ్చిన పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని మీరు చేసేస్తారు, నేను కూడా మీతో సహకరిస్తారండి, నేను కూడా మీతో వస్తారండి, మన అందరం కలిసి వెళ్దామండి అనాలి. ఎస్, వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ నేను దాంట్లో రెండో మాట లేదు. డెఫినెట్గా పిలిచి పెడితే చాలా అందంగా ఉండేది. ఎవరికొన్నాళ్ళు ఆ రోజులు ఎవరు అవైలబిలిటీగా ఉంటే వాళ్ళు తీసుకొని వెళ్ళారు అంతే తప్ప వాళ్ళు పిలవకూడదు, వీళ్ళు పిలవాలి అనేది కాదు. ఉద్దేశపూర్వకమైనటువంటి అవార్డింగ్ లేదన్నది మీ ఉద్దేశం. ఉద్దేశపూర్వకంగా అవాయిడ్ చేయడం మాత్రం లేదు. మరి చిరంజీవి గారు వెళ్ళారు, వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాడు, అర్జునుని తీసుకెళ్ళాడు, అల్లు అర్జునుని తీసుకెళ్ళాడు, నాగబాబుని తీసుకెళ్ళాడు, వీళ్ళు ఎవరిని తీసుకెళ్ళలేదు కదా. ఈయన పిలిస్తే బలంగానే వచ్చా నాగార్జున ఎమ్మటి పెట్టుకెళ్ళాడు. వెంకటేష్ గారు ఓసారి వస్తాడు, ఒకసారి రాడు. ఆయన 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 బిజీ. అందుకని ఇది ఎవరింట్లో పని కోసం చిరంజీవి గారి స్వార్థానికి కనుక పిలిచింది. ఈ ఇండస్ట్రీకి వచ్చిన సమస్యలు మనం ఎలా చేసుకోవాలి, ఎలా రివైవ్ చేయాలి, మళ్ళీ నార్మల్ కంట్రీలోకి ఎలా తీసుకురావాలి అని ఆలోచించింది తప్ప మరొకటి కాదు కదా. అందుకని అందరూ కోఆపరేట్ చేయాలి. దయచేసి అలా మనసు బాధపడ్డ వాళ్ళు కూడా నేను వాళ్ళని ప్రార్థించేది ఏంటంటే, నేను మనసులో పెట్టుకోకండి సార్, అందరు కలుద్దాం, అందరు కలిసి 4 చేతులు వేసి ఇండస్ట్రీని బతికించుకుందాం. ముందు పెదవాడి ఆకలి తీరుస్తాం, మనందరూ కూడా కలిసి చేస్తేనే ఇది జరుగుతుంది తప్ప ఇక్కడ పట్టుదలకి నన్ను పిలిచారు నిన్ను పిలవలేదు అనుకుంటాం ఇట్లాంటి అనుకోకుండా అందరు కలిసారు. 2 చేతులు కలిస్తేనే ఏదైనా మనం చేయగలం. మళ్ళీ నార్మల్సీ ఎప్పుడు ఏర్పడుతుంది అనుకుంటున్నారు ఇండస్ట్రీలో? వచ్చేస్తుంది సార్. కొన్ని సమస్యలకి కాలమే పరిష్కారం చెప్పేస్తుంది. ఇదే ఉంటుందా? ఇంతకుముందు ప్లేగ్ వచ్చింది, ఇంకోటి ఏదో వచ్చింది, సైన్ ఫ్లూ వచ్చింది, డెంగీ వచ్చింది, ఇంకోటి వచ్చింది, మసూజ్ వచ్చింది, కుష్టు వచ్చింది, ఇప్పుడు స్వేస్ అట్లు వచ్చింది కదా. తర్వాత ఇప్పుడు ఈ వ్యాక్సిన్ దానికి వాళ్ళు కూడా పెత్రో డ్రగ్స్ ఆడి వాళ్ళ ఇంజక్షన్స్ ఏదో తయారు చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తారు, వస్తాయి. కాబట్టి ఇవన్నీ రావడానికి, అప్రూవ్ అవడానికి పరిశోధనలు జరగాలి. నేను ఒక మందు కనిపెట్టాను, వ్యాక్సిన్ కనిపెట్టానంటే ముందు కోతుల మీద, కుందేళ్ళ మీద, ఇంకోటి మీద పరీక్ష చేయాలి. తర్వాత కొంతమంది మనుషుల మీద చేయాలి, 100 మంది మీద, తర్వాత 1000 మంది, 10,000 మంది, ఇట్లా చేసుకుంటే వెళ్ళి అన్ని చోట్ల కూడా అయిన తర్వాత, అప్రూవ్ అయిన తర్వాత ఇది బ్రహ్మాండం అనే అయిన తర్వాత అప్పుడు దానికి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ప్రొడక్షన్లో తీసుకురావాలి. ప్రొడక్షన్లో తీసుకొచ్చి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇది ప్రపంచం అంతా ఉంది కరోనా. ఈ కరోనాకి ప్రపంచం అంతా కూడా మందులు రావాలంటే, వ్యాక్సిన్ రావాలంటే ఇవన్నీ కనిపెట్టి అప్రూవ్ అవ్వడానికి 1 సంవత్సరం పడితే మళ్ళీ 6 నెలలో సంవత్సరము తయారయ్యే ప్రోడక్ట్ అందరి దగ్గరికి వెళ్ళడానికి. అంటే రాబోయే వచ్చే సంవత్సరం ఈ ఎండి దాకా కూడా మన ప్రిపరేషన్ ఇప్పుడు మన పనులు మనం చేసుకోగలగాలి. మురళీమోహన్ గారు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా యాక్టరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, రియల్టరు అండ్ సో పొలిటీషియన్. ఈ యాంగిల్స్లో, ఈ కోణాల్లో ఏ కోణాల నుంచైనా మురళీమోహన్ గారికి ఒక వారసత్వం అనేటువంటిది ఉందా? వారసులు ఎవరైనా ఉన్నారా మీకు? యాక్టర్గా కానీ, పొలిటీషియన్గా కానీ ఎందుకు లేదు? అంటే బిజినెస్ మ్యాన్గా నాకు వారసులు. అంటే మా బాబు కూడా తనకు బిజినెస్ ఇంట్రెస్ట్, తను బిజినెస్లోకి వచ్చాడు. అలాగే మా తమ్ముడు తను బిజినెస్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఎందుకంటే తను లేకుండా నేను చేయగలుగునేవాడు కానీ, ఇక్కడ నా షూటింగ్లు నేను నా ఇదిలో ఉన్నా కూడా తను దగ్గరుండి చూసుకునేవాడు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బిజినెస్కి వారసత్వం ఇచ్చేసాం వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నటనలోకి కానీ, ప్రొడక్షన్లోకి కానీ వారసత్వం లేదు. అట్లా కిషోర్ గారు అమ్మాయి వచ్చేసింది, బాబు కూతురు వచ్చేసింది, ఆడపిల్లలు ఇద్దరు కూడా వాళ్ళు కూడా జేబెరీలో డైరెక్టర్లు అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా బిజినెస్లో వస్తారు. ఎవరో ఒక లేడీ వారసురాలు మీ కుటుంబం నుంచి వచ్చేటువంటిది తెలిసింది దర్శకత్వంలోకి మీ అంటే అది
ఇంకా ఏం మెటీరియల్ అంటే తను అమెరికాలో వెళ్ళి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ టెక్నాలజీ మీద బాగా కిషోర్ గారు చదువుకొని, పాప పేరు ఏంటండి? మరి ప్రియాంక ప్రియాంక. ఓకే. చేసుకొని వచ్చింది. షీ చాలా క్యాపబిలిటీ కూడా ఉంది ఆ అబ్బాయి. అంటే అది వాళ్ళ పరిస్థితుల్లో రిస్క్ చేయలేదు. ఓ పక్కన ఇదే వాళ్ళ పరిస్థితిలో ఉంది. వాళ్ళ రియల్ ఎస్టేట్ కూడా మేము చాలా రిస్క్లో మొన్న దాకానేమో పనులు జరగకపోయినా అలాగే భోజనాలు పెట్టక తప్పలేదు, జీతాలు ఇవ్వడం తప్ప. వాళ్ళు మాది ఆటోమొబైల్ బిజినెస్ ఉంది. కొన్ని 2-3 వేల మంది ఉన్నారు ఉద్యోగస్తులు. వీళ్ళందరికీ 1వ తరగతి జీతాలు ఇవ్వాలి, సేల్ అయినా అవుతాయి. షాపులు తీసుకునే వర్క్ షాపులు తీసుకునే కానీ షాపులు కానీ షోరూమ్లు కానీ అన్నిటికీ అద్దెలు కట్టాలి. అందరూ కూడా ఏ సొంత డబ్బులతో కదా చేసేది. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకునే లోన్లకి అన్నింటికీ వడ్డీలు కట్టాలి. లోన్లన్నింటి కూడా ఇన్స్టాల్మెంట్స్. సరే, ఇవాళ రోజున ఏదో ఇవాళ ఇలా ఉన్నా కానీ నాకున్న కష్టాలు నాకు పెద్ద కష్టాలు పెద్ద ఇది అంటారే రామోజీ గారు లాంటి వాళ్ళకి కూడా కష్టాలు. ఇవాళ మీడియాకి ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఇదివరకులాగా వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ పేపర్ ఉంది, ఈ పేపర్లో సినిమా గొర్రెలు రిలీజ్లు ఉండేవి కాబట్టి ఏదో ఒక యాడ్ వాళ్ళకి అన్ని యాడ్లు వస్తాయి. న్యూస్ పేపర్లకి యాడ్ ఎక్కడ వస్తున్నాయి. టీవీ సీరియల్స్ లేకుండా ఎట్లా అయిపోయింది, సినిమాలు లేకుండా థియేటర్లు అన్నీ ఏమైపోయినాయి. సరే సార్, మార్కెట్లో బిజినెస్ లేకుండా బిజినెస్ పీపుల్ అంతా అయిపోయారు. ఇండస్ట్రీస్ అన్ని మొత్తం అయిపోయినాయి. ఈ రోజున ఇండస్ట్రీలో అతిపెద్ద టాపిక్ నెపోటిజం. ఈరోజు ఇండస్ట్రీలో పెద్ద టాపిక్ నెపోటిజం. నెపోటిజం అంటే వారసత్వం తాలూకు ఇది. ముఖ్యంగా బాలీవుడ్లో అక్కడోడు చనిపోయిన తర్వాత దాని తాలూకు చర్చ చాలా విపరీతంగా జరుగుతుంది. అలాంటి నెపోటిజం అనేటువంటిది మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉంది, చాలా తీవ్ర స్థాయిలోనే ఉంది. నెపోటిజం అంటే బంధువులు ఉన్నారు, బంధువులు తెచ్చుకున్న వారసులు తెచ్చుకుంటున్నారు, వారసులు వస్తున్నారు. అంటే దీని మీద మీరేలా స్పందిస్తే? ఒక లాయర్ కొడుకు లాయర్ అవ్వాలనుకుంటున్నాడు తప్పే, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు తప్పే, ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలంటే కూడా తప్పులేదు. ఇది ఎంతవరకు పనికి వస్తుంది అంటే మొదటి సినిమా వరకే పనికి వస్తుంది. ఫలానా వాళ్ళ అబ్బాయి హీరోగా చేస్తున్నాడు, ఆ ఫస్ట్ సినిమా ఓపెనింగ్ రావడం వరకు అది పని చేస్తుంది. సినిమా బాగుందంటే చూస్తారు, సినిమా బాగోలేదంటే నెక్స్ట్ డే కలెక్షన్. అక్కడి నుంచి తన స్వశక్తి మీద తన టాలెంట్ మీద అతను పైకి వస్తే ఎదుగుతాడు తప్ప దీని మీద ఒక చిన్న కథ చెప్పేవారు ఎవరు. ఒక రోజు ఇందిరాగాంధీ గారు నాగిరెడ్డి గారికి ఫోన్ చేసి ఇట్లా నాకు బాగా క్లోజ్ అండి, పంపిస్తున్నాను ఆయన్ని, మంచి వేషం ఉంది అతనికి అని చెప్పి అలాగే పంపించండి అన్నారు. వచ్చాడు, ఎక్కడో ఢిల్లీ నుంచో ఎక్కడి నుంచో వచ్చాడు. రాగానే రండి అని చెప్పి మర్యాద చేశారు. ఇందిరాగాంధీ గారు స్పెషల్గా ఫోన్ చేశారని ఇప్పుడు ఉంటే కథ. వాడికి బ్రహ్మాండంగా మేకప్ వేశాడు. చీఫ్ మేకప్ అని పిలిచి బాగా మేకప్ అయ్యాను, మంచి విగ్గి పెట్టు, డ్రెస్ ఆడిపించాడు, మంచి డ్రెస్ వేయమన్నాడు. ఇదైపోయాడు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి డైలాగ్ అయి చెప్పండి అన్నాడు. అంతా అయిపోయింది. షాక్ లైట్ అన్నీ అయిపోయింది. డైరెక్టర్ చాలా మర్యాద ఇచ్చాడు, కూర్చోబెట్టాడు. ఆయన పక్కన చేసుకుని షార్ట్ చెప్పాడు, టేక్ చేద్దామని చేద్దామన్నాడు. క్లాప్ అన్నాడు. క్లాప్ కొట్టడానికి వచ్చాడు అసిస్టెంట్ డైరెక్టర్. క్లాప్ కొట్టే ముందు మంచి డ్రెస్ వేసుకున్నాం, మంచి మేకప్ వేసుకున్నాం, ఇందిరాగాంధీ దగ్గర తీసుకున్నాం, ఇక ఇప్పటి నుంచి నేను రక్షించేది నీ టాలెంట్ అని క్లాప్. అది అంతవరకే పనిచేస్తుంది. వాడికి టాలెంట్ ఉంటే అక్కడి నుంచి వాడు రైజ్ అవుతుంది, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది అంటే వారసత్వం తక్కువ. కొన్ని డాక్టర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్యామిలీలో వాళ్ళు 5 డాక్టర్లు 8 మంది డాక్టర్లు ఉన్న ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. వాళ్ళ హాస్పిటల్స్ పెట్టేసుకొని వాళ్ళ క్లినిక్ కోడళ్ళు అందరూ కూడా డాక్టర్లు. తప్పే ఉందండి, వారసత్వం తప్పులేదు. వారసత్వాన్ని వృద్ధి లేకపోతే ఇంకోటి సినిమాలో వేషాలు ఎప్పుడున్నారు వాడు వారసత్వంలో ఎక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది తిరిగి వాళ్ళ మంచి హీరోల్లో మనకి టాలెంట్ ఉంటే ఎవరైనా అవుతారు. వారసత్వం అది రుద్దకూడదు, కానీ వారసత్వం కొంతవరకు పనిచేస్తుంది. సరే, మనకి ఈ ఇంటర్వ్యూని కంక్లూడ్ చేసుకునే పద్ధతిలోకి వస్తూ కొన్ని షార్ట్ అండ్ స్వీట్ క్వశ్చన్స్. మురళీమోహన్ ఇంత అందగారు కదా, మొదటి నుంచి మురళీమోహన్ ఇంత అందంగా ఉంటారు కదా, మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఫ్రమ్ 70s and 80s and 90s. మురళీమోహన్ గారు ఎవరినైనా క్రష్ అయ్యారా? మురళీమోహన్ గారితో ఎవరైనా క్రష్ అయ్యారా? ఎవరు?
మాకు అందుకంటే ఏమీ లేదు. మీరు ఎవరైనా క్రష్ అయ్యారా? మీరు ఎందుకంటే అంటే ఏమి లేవు. ఎందుకు అలాంటి అవకాశాలు రాలేదంటే చదువుకునే రోజుల్లో రాముడు మంచివారులాగా నా చదివేదో నా ఇదేదో నా కాలేజీ అవగానే ఇంటికి వెళ్ళిపోవడం. ఎందుకంటే మేము పల్లెటూరు ఏలూరు దగ్గర ఉన్న విలేజ్, రోజు సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళం. కాలేజీ కరెక్ట్గా 10కి వెళ్ళేవాళ్ళం. 10 అయిన తర్వాత 5కి వదిలేయంగానే తొందరగా వెళ్ళిపోవాలి, లేకపోతే మళ్ళీ చీకటి పడిపోద్దని బజార్లో పళ్ళు కూరగాయలు ఇవి కొనుక్కొని వెళ్ళిపోవడం. అట్లా వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడ గేమ్స్ ఆడటం కానీ ఫ్రెండ్స్తో తిరగటం కానీ అది అవకాశాలు ఉండేవి కాదు అలాంటివి అని. ఇక అందుకని ప్రేమ గేమ అనేది ఆ రోజుల్లో అసలు లేదు. అంటే ఆ రోజుల్లో ఉన్న సిస్టంలో అబ్బాయి మా కాలేజీలో కూడా మాకు జెంట్స్ కాలేజీ అది, మరి లేడీస్ ఉండరు ఎవరు అసలు. కొద్దిమంది ఎవరన్నా ఉన్నా కూడా ఏదో 4 3 అట్లా ఉండేవారు. 90% 95% జెంట్సే. అందుకని అక్కడ అసలు అలాంటి అవకాశాలు రాదా. నెక్స్ట్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మనం కాన్సన్ట్రేషన్ అంతా ఎలా బిజినెస్ చేయాలి, ఎలా చేయాలి, మార్కెట్లో ఎలా ఇది ఒక చిన్న బిజినెస్ మ్యాన్ గా ఎంటర్ అయ్యి అక్కడ అప్పటికే హేమాహిమీలు ఉన్నారు. వాళ్ళకి పోటీకి తట్టుకుంటూ వాళ్ళకంటే మించి చేయలేకపోయినా వాళ్ళకి ఈక్వల్గా చేయగలిగారు. అందుకని కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంది. ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత నా వైఫ్ నేను మాతో చిన్న ప్రపంచం, మాకు 2 పిల్లలు, హ్యాపీగా బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్న టైంలో ఈ సినిమా అనేది వచ్చింది. అప్పుడు చాలా ఆలోచించి ఇంత హ్యాపీ ఫ్యామిలీ, చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాం, సరదాగా నాటకాలు వేసుకుంటున్నాం, భార్య బాగుంది, పిల్లలు బాగున్నారు, అందరూ వెళ్ళాలా వద్దా ఆలోచించి చివరికి ఏమనుకున్నాం అంటే చాలా మంది ట్రై చేసిన వాళ్ళకి రాదు, మనం ట్రై చేయకుండా అనంతరంగా అది వచ్చింది, ఓ ట్రైల్ వేద్దాం అంటే మా ఆవిడ ఒకటే మాట అంది ఆ రోజు. ఒక ట్రైల్ వేయటం వరకు తప్పులేదండి, వెళ్ళి యాక్ట్ చేసిరండి, షూటింగ్ అయిపోగానే మళ్ళీ మీరు విజయవాడ వచ్చేసి మళ్ళీ బిజినెస్ చూసుకుంటున్నారు. రేపు పొద్దున్న మళ్ళీ సినిమాల వేషాల కోసం మీరు ఏ ఆఫీస్కి వెళ్ళకూడదు, ఆల్బమ్ చూసుకొని ఇవాళ వాళ్ళ సినిమా నేను హీరో చేశానని మీ సినిమాలో వేషం ఉండని చెప్పి ఎవరిని అడగకూడదు అని చెప్పి కండిషన్. దాన్ని 100 రూపాయలు కట్టించాను. ఎవరిని ఈ రోజు వరకు నేను వేషం అడగల. కానీ ఇప్పుడు ఇందాక ఒక చిన్న అప్పీల్ ఇచ్చింది ఏంటంటే మళ్ళీ కొత్త ఇన్నింగ్స్లోకి వద్దామని, రాజకీయాలు పూర్తిగా వైదొలిగి బయటకు వచ్చాం కాబట్టి మళ్ళీ ఒక సినిమా నటుడుగానే, ఎందుకంటే ఈ తపన నాగేశ్వరరావు గారికి 500 సినిమా చేసినా ఆయనకి ఇంకా ఏదో చేయాలనే తప్ప. ఇంట్లో ఒక గొప్పతనం ఏంటంటే ఏ రోజు ఆ రోజే కొత్త. ఓ సినిమా మానేసి ఇంకో సినిమాలోకి వెళ్ళామంటే ఈ సినిమా పూర్తి చేసి మళ్ళీ కొత్త క్యారెక్టర్, కొత్త అట్మాస్ఫియర్, కొత్త డైరెక్టర్, కొత్త టెక్నీషియన్స్, కొత్త కో ఆర్టిస్టు, వీళ్ళందరితో అట్లా ఇది మీ 80వ జన్మదిన పునరంకితం అనుకోవచ్చా నటనకి? ఎస్, రీడెడికేటింగ్. కాకపోతే ఏంటంటే నేను ఇదివరకు మా ఆవిడకి ఇచ్చిన మాటకి ఇప్పుడు కూడా దాన్ని మనసులో కుడుతుంది. ఎవరైనా ఫోన్ చేసి ఏమంటే మళ్ళీ నేను చేయాలనుకుంటున్నాను, మీరు ఏదైనా అవకాశం ఉంటే ఒకటి మంచి క్యారెక్టర్ అయినా అడగలేకపోతున్నాను, అందుకని మీ సంతోషం మ్యాగజైన్ ద్వారా నా పిలుస్తాను, ఐఎమ్ రెడీ టు యాక్ట్. ఎందుకంటే ఇక నాకు వేరే నావిగేషన్స్ లో బిజినెస్ కూడా నేను చూడాల్సిన అవసరం లేదు, మా వాళ్ళు చూసుకుంటున్నారు. రాజకీయాలకు దూరం అయిపోయాను, పూర్తిగా నా కాన్సన్ట్రేషన్ సినిమా. అందుకని మంచి అవకాశాలు ఇచ్చి మా సర్వీస్ సద్వినియోగం చేసుకుంటాం. మురళీమోహన్ గారిని మేము ఎక్కడ భరిస్తాం సార్? ఇప్పుడు మేము రెమ్యునరేషన్ ఇప్పుడు మురళీమోహన్ గారిని తెచ్చుకుంటాం. రెమ్యునరేషన్ గురించి నేను చెప్పా కదా ఇందాక, డబ్బుల కోసం చేయండి అలా అని చెప్పి డైలీ జీవే కూలీలాగా మిమ్మల్ని ఎవరు సగౌరవంగానే చూసుకుంటారు, అది మాత్రం భయపడక్కర్లేదు. ఆ విషయంలో భయపడాలి సార్. పోతే ఇక చిన్న చిన్న షార్ట్ క్వశ్చన్స్ సార్, 1 ఆన్సర్, మంచి ఆన్సర్స్ ఇవి, మంచి క్వశ్చన్స్. అదే మీ అభిమాన నటులు క్యారెక్టర్ ఎవరు అద్భుతంగా చేస్తారో అదే ఆయన అభిమానులు. నా చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో నాకు అభిమాన నటుడు అక్కడే నాగేశ్వరరావు గారు, నటి సావిత్రి గారు. తర్వాత అనేక రకాల క్యారెక్టర్ ఇస్తున్న కమల్ హాసన్ గారు అంటే చాలా ఇంట్రెస్ట్. రామారావు గారి పట్ల మీ అభిమానం ఎలాంటి? రామారావు గారి మీద అభిమానం, ఆయన పౌరాణిక సినిమాలను, జానపద సినిమాలకి నేను ఆయన ఫ్యాన్. అదర్వైజ్ నేను నాగేశ్వరరావు గారి ఫ్యాన్. మీ అభిమాన నిర్మాత? అభిమాన నిర్మాత అంటే నాకు తెలిసినంత వరకు రామారాయుడు గారు. ఎందుకంటే అన్ని లాంగ్వేజ్ల్లో అన్ని సినిమాలు తీసి ఎంతమంది డైరెక్టర్లు ఏం చేశాడు, ఎంతమంది హీరోయిన్లు ఏం చేశాడు, ఎంతమంది ఇండస్ట్రీకి ఉపయోగపడ్డాడు, ఎంతోమందికి చిన్న ఆర్టిస్టులకు వేషాలు ఇచ్చి ఇది చేసి
మీ అభిమాన మీ అభిమాన దర్శకుడు హ్మ్? మీ అభిమాన దర్శకుడు అభిమాన దర్శకుడు మా దాసర్ గారే. ఎందుకంటే దాసర్ గారి కంటే గొప్ప డైరెక్టర్ చాలా మంది ఉన్నారు, అందులో డౌట్ ఏం లేదు. బాపు గారు ఉన్నారు, విశ్వనాథ్ గారు ఉన్నారు, రాఘవేంద్రరావు గారు ఉన్నారు, ఇంకోటి ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కాకపోతే అండి ఇది ఆల్ ఇన్ ఆల్. రైటర్, పాటలు రాయగలరు, స్క్రీన్ ప్లే ఇవ్వగలరు, డైరెక్ట్ చేయగలరు, యాక్ట్ చేయగలరు, డిస్ట్రిబ్యూట్ చేయగలరు, కార్మిక సమస్యలు చేయగలరు, ఇండస్ట్రీ పెద్దగా ఈజ్ ఆల్ ఇన్ ఆల్. అందుకని నా అభిమాన దర్శకుడు దాసర్ నారాయణ గారు. మీ అభిమాన సంగీత దర్శకుడు సంగీత దర్శకుడు అభిమాన సంగీత దర్శకుడు ఇప్పటి రోజుల్లో అయితే కీరవాణి గారు, అప్పటి రోజుల్లో అయితే రాజేశ్వరరావు గారు. ఓకే ఓకే. మీ అభిమాన నిర్మాత అన్నప్పుడు మీలో ఒక నిర్మాత ఉన్నాడు, అతను ఎంతవరకు మంచివాడు అండి మీలో ఉన్న నిర్మాత? నాకు నేనైతే సొంతనామం కట్టుకునేటువంటిది. నేను మీరు మంచి నిర్మాత. మా సినిమాల్లో నేను ఒకటి గర్వంగా చెప్పుకుంది ఏంటంటే మినిమం బడ్జెట్లో తీసాం ఏ సినిమాకి. మా సినిమా అయిపోయిన తర్వాత అకౌంట్ వేసుకుంటే ఇదిగో ఈ 100 రూపాయలు వేస్ట్గా ఖర్చు పెట్టామనేది అక్కడ ఒక్క పొత్తు కూడా ఉండేది కదా. మేము ఖర్చు పెట్టిన ప్రతి పైసా తెర మీద కనపడింది. ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చే సినిమాలు వేసి మీరు ఎందుకు మానాల్సి వస్తుంది అసలు నిర్మాణం? ఎందుకు మనటువంటి చెప్తారు కదా, బిజినెస్ లోకి వచ్చేసిన తర్వాత అంటే నేను హీరోగా వేస్తున్న రోజులు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి కాల్ షీట్లు అడగట్లా. చిరంజీవి గారికి కాల్ షీట్లు అడిగాం, మంచి సబ్జెక్ట్ తీసుకురండి చేస్తా ఉన్నాడు. నేను మంచి సబ్జెక్ట్ తీసుకెళ్ళలేకపోయినా ఆయన ఇవ్వలేకపోయారు. నాగార్జున అడిగాం, ఇచ్చాడు. 3 సినిమాలు. బాలకృష్ణ గారిని అడిగాను, ఒక సినిమా ఇచ్చారు, ఆయన 4 సినిమా చేశాను. సోమన్ బాబు గారిని ఒక సినిమా అడిగాము, ఇచ్చాడు, 1 సినిమా చేశాను. అంతవరకే. ఇప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళినా హీరోల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు హీరోలు కూడా ఏమైపోయిందంటే డైరెక్ట్గా ఇదిగో మన ప్రొడ్యూసర్లు, ఈ బ్యాక్ ప్రొడ్యూసర్లు మనం ఇవ్వాలి అనే రోజులు పోయి ఇక సబ్జెక్ట్ రకాలు కూడా సబ్జెక్ట్ అంటారు. మంచి సబ్జెక్ట్ తీసుకురండి. ఇంకా మన మంచి సబ్జెక్ట్ కావాలంటే ఎవరు ఇవ్వాలి? డైరెక్టర్ దగ్గరికి వెళ్తే మంచి సబ్జెక్ట్ తీసుకురా. రాఘవేంద్రరావు గారి దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళాను. రాఘవేంద్రరావు గారు ఒక సినిమా చేయండి సార్ నాకు. ఎందుకంటే రాఘవేంద్రరావు గారికి ఆ బాబును ఇంకోటి సొంత సినిమాలు 2 తీశాడు. సొంత సినిమాలు కదా, ఫస్ట్ సినిమాలు శోభన్ బాబు గారితో బాబు ఒకటి, ఇంకోటి 2 సినిమాలు చేశాను. ఆ 2 సినిమాల తర్వాత 3వ సినిమా నాదే, జ్యోతి. ఓకే ఓకే. అక్కడి నుంచి వరుసన 7-8 సినిమాలు 10 సినిమాలు చేశాను. ఆ తర్వాత చిరంజీవి గారు, ఎన్టీ రామారావు గారు వాళ్ళు వచ్చేసిన ఇక మాకు ప్లేస్ లేకుండా. నెక్స్ట్ మీ అభిమానం ఏంటంటే సావిత్రి అన్నారు. ఇప్పుడు మీరు ఇన్ని రంగాల్లో ప్రముఖులుగా ఎదిగారు కదా, యాక్టర్గా మీ మెంటార్ ఎవరు? నాగేశ్వరరావు గారా? అట్లా మీరు యాక్టింగ్ మెథడ్స్ కానీ ఇవి కానీ? నాకు నాగేశ్వరరావు. ఎందుకంటే పర్సనాలిటీ వైట్ కానీ మేము చేసే క్యారెక్టర్స్ టైప్గా కానీ నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, మురళీమోహన్, ఇది ఒక కేటగిరీ. అందుకని నాకు మై మెంటర్. సో ప్రొడ్యూసర్గా రామానాయుడు గారు, సేమ్ అది. డిస్ట్రిబ్యూటర్గా మీరు ఎవరినైనా ఒక ఎఫిషియెంట్ డిస్ట్రిబ్యూటర్ అని ఫీల్ అయిన వ్యక్తి ఎవరు ఉండరు? డిస్ట్రిబ్యూటర్తో సిస్టమే పోయింది వాళ్ళ. ఒకప్పుడు విజయవాహిని వాళ్ళు ఉన్న విజయ డిస్ట్రిబ్యూటర్స్ అని నవ్వుగా ప్రమాణంగా చేసింది కొన్నాడు. ఇప్పుడు ఎవరు లేరు అసలు. డిస్ట్రిబ్యూటర్స్ అనే వ్యవస్థే పోయింది. అప్పట్లో ఒక నవ్వుగా ఆయన ఉండేవాడికి లింగమూర్తి గారిని ఎవరు ఉండేవారు, అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? లింగమూర్తి గారిని వాళ్ళు చాలా మంది ఇంట్లో దీపం వెలిగించుకొని తలుచుకోవాలి. దాసర్ గారిని ఎలా తలుచుకుంటారో లింగమూర్తి గారిని అలా తలుచుకుంటారు. అదా మిమ్మల్ని అడుగుతుంది. ఆయన అలా ఎంతో మంది నిర్మాతలకి హెల్ప్ చేస్తాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లాగే రియల్టర్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో మీకు రోల్ మోడల్ ఎవరు? నాకు రోల్ మోడల్ అంటే మై ఇన్స్పిరేషన్ ఈ శోభన్ బాబు. అది ఆయన ఇన్స్పిరేషన్ ఇచ్చారు, ఐడియా ఇచ్చారు, ఆయన ఐడియాలజీ ఇచ్చారు. సో నేను శోభన్ బాబు దగ్గర నుంచి వచ్చిన నా సెల్ఫ్ రూల్స్ నాకు పెట్టుకుని నా రూల్స్ నేను కట్టుబడి చేశాను. ఇన్ని సంవత్సరాలు నేను బిజినెస్ చేస్తాను కదా. అంటే 1963లో నేను ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసింది విజయవాడ. అంటే అదొక 37 ఏళ్ళు, ఇది ఒక 57 సంవత్సరాల బిజినెస్. దీనిలో నాకు ఏ రోజున నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరగదు. సిస్టమేటిక్గా ట్యాక్స్లు కట్టేస్తాం, సిస్టమేటిక్గా ఉంటాం. ఒకే ఒక సందర్భంలో ఇంకొకటి మీద జరిగిన రైడ్తో మాది కనెక్ట్ చేసుగా ఒకసారి వచ్చి చూసిన తర్వాత ఏమన్నా మీ దగ్గర ఏం దొరకలేదు అంటే మీ దగ్గర ఏదో మేము ఎలా కథ అయినట్టుంటుంది, 1 కోటి రూపాయలు బ్లాక్ అమౌంట్ యాక్సెప్ట్ చేసినట్టు ఇవ్వండి అన్నారు. నథింగ్ డూయింగ్ అండి.
నేను లేకుండా ఎట్లా ఇస్తాను? అది నా దగ్గర ఉండేవి ఇంతకుముందు కొంత సినిమాలకు సంబంధించి కానీ లేదా మెడ్రాస్లో ఆస్తులు అమ్ముకొని తెచ్చుకునేట్లు కానీ కొంత బియ్యం అమౌంట్ ఉండేవి. ఉన్నప్పుడు ఏం చేశారంటే అప్పుడు గవర్నమెంట్ ఒక సిస్టమ్ పెట్టారు. బ్లాక్ అమౌంట్స్ ఎవరి దగ్గర ఉంటే చేయండి, దాని ఏదో స్కీమ్ పెట్టారు. 30% మీద దాని మీద ట్యాక్స్ కట్టేసేసి దాన్ని వైట్ చేశారు. అప్పుడు నా దగ్గర ఉన్న ఎన్ని కూడా చేసుకున్నాను. ఆ తర్వాత నుంచి అసలు బ్లాక్ అనేది లేదు. దాని దగ్గర బ్లాక్ లేకుండా ఉందని నేను ఎట్లా చెప్తారండి ఎవరండి అని. తర్వాత మరుసటి రోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి ఇచ్చారు. వెళ్తే మీరు ఒప్పుకోండి మురళీమోహన్ గారు, మీరంటే నాకు చాలా అభిమానం అండి, మీరు కాదనకండి అనేది చెప్పకపోండి. సార్ మీరు ఏదైనా చెప్పండి వింటా, కానీ ఇది మాత్రమే అంటే మీరు చాలా ప్రాబ్లంలో పడతారు మురళీమోహన్ గారు అన్నాడు. ఎంత ప్రాబ్లం అంటే పర్లేదండి, సైకిల్తో నా జీవితాన్ని స్టార్ట్ చేశాను, మళ్ళీ సైకిల్ ఎక్కడానికి కూడా సిద్ధంగా అని చెప్పాను. అంటే మీరు మరీ ఆఫీస్ పెట్టిపోతారని అన్నాడు. ఆవిడ కేసు పెట్టేశారు. దానికి మేము అప్పీల్కి వెళ్ళాం, ట్రిబ్యునల్కి వెళ్ళాం, ఫైనల్గా గెలిచాం. సో అందుకని ఇప్పుడు దాకా అసలు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది కానీ ఇంకోటి కానీ అంత వైట్ అమౌంట్ చేస్తాం, 100% ట్యాక్స్లు కడతాం, ఇన్ టైం కడతాం. అది కూడా ఇన్ టైం, ఎప్పుడు కూడా లేట్ ఇది కూడా పడతాం. పొలిటీషియన్గా ఎవరు సార్ మీకు ఐదర్స్ మీ అభిమాన రాజకీయ నాయకులు? నాకైతే ఎన్టీ రామారావు గారు. ఉంటున్నాను. అది నేషనల్ వైడ్గా చూసుకుంటే నాకు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్లోగన్ జై జవాన్ జై కిసాన్ అని నేను నా బిజినెస్లో కూడా పెద్ద ఆయన బొమ్మ పెట్టుకొని జై జవాన్ జై కిసాన్ అన్న అడ్వర్టైజ్మెంట్స్లో కూడా పెట్టాను. మురళీమోహన్ చాలా పిసినారి, కానీ మురళీమోహన్లో ఒక దాత ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా మ్యాచ్ అవుతుంది చెప్పండి. దీనికి ముందు ఒక చిన్న ఇది ఇన్సిడెంట్ చెప్పి, రోజు ఎన్టీ రామారావు మమ్మల్ని ఒక 10 మంది 7 మంది సినిమా వాళ్ళే భోజనానికి ఇచ్చారు. నైట్ డిన్నర్కి భోజనం. తర్వాత కౌలు చెప్తా ఉండగా ఆయన అన్నారు, బ్రదర్ ఐస్ క్రీమ్ తిందామా అని. నమస్కారం అనగానే 1 2 3 7 అని లెక్కే సరే పెట్టుకొట్టాడు. వచ్చాడు 7 ఐస్ క్రీమ్ డ్రా అని చెప్పి డ్రాయర్ తీసి చిల్లర కూడా లెక్కేసి రూపాయలు ఇవి కూడా లెక్కేసి ఇదిగో ఇంత అని ఇచ్చాడు. చెప్పట్రా నాకు వచ్చింది. నాకు ఏం బ్రదర్ ఏంటి నవ్వుతున్నారు? ఏం లేదు సార్, అంత రూపాయలతో సహా లెక్క కట్టించారు, ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చేసి ఏమంటే చిల్లర తెచ్చిస్తాడు కదండి అని. నేను కష్టపడి పైకి వచ్చేవాడిని, రూపాయి కోసం స్ట్రగుల్ అయిపోయింది. పొద్దున్నే ఇంటి దగ్గర సద్దన్నం భోంచేసి పొద్దున్నే పాలు పోసేవాడు విజయవాడ అది ఇచ్చేసి నేను భోంచేసి ఇంటి దగ్గర భోంచేసి సీజన్ ట్రైన్లో గుంటూరు వెళ్ళి చదువుకొని సాయంత్రం దాకా అక్కడ ఉండి మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ ట్రైన్లో తిరిగి వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ భోజనం చేసేదాకా నాకు కాఫీ కూడా తాగడానికి అవకాశం ఉండేది కదా. అలా రూపాయి భోజనం చేసుకుని వచ్చిన వాడిని. వాడు రూపాయి విలువ నాకు తెలుసు కాబట్టి నేను గుర్తుపెట్టాను. అదే మా బాలయ్య ఉన్నాడు, తను పుట్టినప్పటికే రిచ్ పెద్ద సినిమా హీరో గారి అబ్బాయి. ఇవాళ రోజున ఏదన్నా చందా అని వెళ్తే 1 లక్ష 10 లక్షలు కోటో ఇవ్వగలుగుతాను. నేను ఇవ్వలేదు. నేను ప్రతి రూపాయి కూడా లెక్క కట్టి నేను చూసి ఆలోచన చేస్తాను. డబ్బులు తీసుకెళ్ళి గోదావరిలో బారేయమన్నా కూడా గోదావరిలో బారేసినప్పుడు అన్ని లెక్కేసి ఇదిగో ఇంత బారేస్తాను లెక్కేసి బారేస్తాను. నేను చెప్పింది నాకు చాలా మైండ్లో ఇది. అందుకని నేను కూడా చాలా చిన్న స్టేజ్లో వచ్చి వచ్చాను. దాకా చెప్పాక 100 రూపాయల జీతం వచ్చి స్టార్ట్ చేస్తున్నాయి. తర్వాత సినిమాలు కూడా 4 లక్షలు 5 లక్షలు 6 లక్షల్లోనే తీశాను. నా మొదటి సినిమాకి రెమ్యూనరేషన్ 3000. ఆ తర్వాత 5000 కొనలో చేశాను. 5 నుంచి 10 గెలుపు, 10 నుంచి 15, 25 బోల్డ్ అని పెద్ద హిట్లన్నీ 25 వచ్చేసి. మీ హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంతండి? 5 lakhs. హీరోగా 5 రాలా. హీరోలో 2 వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినట్లు 5 lakhs. దట్ ఇస్ ద హైయెస్ట్ పే. అంటే పర్ డే 5 lakhs అండి, లేదంటే మొత్తం అండి మొత్తానికి. అది కూడా నాకుగా నేనైతే అడిగేవాడిని కదా రాము. ఆయన వెళ్ళిపోయి ఏమంటే వాళ్ళు ఎంత తీసుకున్నారు వీళ్ళు ఎంత తీసుకున్నారు మీరేంటంటే ఇంకా 1 లక్ష. అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా పర్ డే 5 lakhs, పర్ డే 3 lakhs, పర్ డే 2 lakhs ఉంది కదా సార్. అంతే చెప్తున్నా, ఎందుకు అంత ఎత్తి ఇవ్వాల్సింది? ఇప్పుడు మొన్న అలవైకంఠపురంలో ఉంది
హీరో తండ్రి క్యారెక్టర్ వేసినాడు, తాత క్యారెక్టర్ వేసినాడు, ఎవరైతే సార్ ఏమి పరికరం వాటికి ఇటు ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నా. అలాంటి చాలా ఉన్నాయండి ఉదాహరణ. అదే కాదు. అంటే కొంతమంది అంటే ఇప్పుడు అన్ని సౌత్ సినిమాలు అయిపోయినాయి. అంటే మీరు కూడా సౌత్ హీరో వేస్తారు, దాంట్లో ప్రాబ్లం సౌత్ లో కాంబినేషన్ సినిమాలు ఈ చేస్తారు. రోజు మీ సినిమా అలా కాదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చూసి ఇదిగో మన తమిళనాడు ఉన్నాడు, ఇదిగో మన కన్నడ వాడు ఉన్నాడు, ఎవడో సినిమా అంటే ఆ పాయింట్ ఆఫ్ బిజినెస్ కోసం కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా లెక్కలేస్తున్నారు సార్. నేను అనేది ఏంటంటే మీరు ఓకే 100% మీరు ఆల్రెడీ హిందీ సినిమాల ద్వారా దీని సినిమాల ద్వారా మీరు సౌత్ ఆర్టిస్ట్ కాదంటలా. ఆ పాయింట్ ఆఫ్ లో మేము వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు సమాధానం చెప్తే మీరు దానికి ఏమంటారు? ఇప్పుడు అక్కడ నేను చెప్తాను దానికి సమాధానంగా. ఇది ఈ రోజున వచ్చిన జాడ్యం అయితే ఇప్పుడు నీకు సౌత్ సినిమా పాన్ ఇండియా సినిమా అనేటువంటిది ఎప్పుడు పుట్టింది? 2 ఏళ్ల కింద 3 ఏళ్ళకి, 2 ఏళ్ళు కూడా కాలేదు పుట్టి పాన్ ఇండియా సినిమా అనేటువంటిది. అసలు ఈ జాడ్యం పుట్టింది పరభాష దర్శకులు టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ తెచ్చుకుంటున్న జాడ్యం పుట్టి 20 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది. దాదాపు చాలా ఏళ్ళ నుంచి పరభాష దర్శకులు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ అయిపోయింది సినిమా అనేది. దీన్ని హద్దులు ఉండకూడదు, ప్రాంతీయ భేదాలు కూడా ఉండకూడదు. అందుకని ఇప్పుడు మన స్వార్థం కోసం వాళ్ళు తీసుకురావడం ఎక్కువ కానీ అని అంటున్నాను. కానీ అంటే చేయగలిగిన ఆర్టిస్టులు దొరికి లిమిటెడ్ బడ్జెట్లో దొరికి పై ఎక్స్ట్రా ఖర్చు లేకుండా ఉన్న వాళ్ళతో ఎందుకు చేయకూడదు? మీరు ఖర్చు పెట్టాల్సిన దాన్ని బాగా ఖర్చు పెట్టండి. ఇందాక మీరు అడిగిన ప్రశ్నలు ఇందాక సగంలో అయిపోయింది అది. ఎస్, నేను పేరాస్ అంటే అనవసరంగా ₹1 కూడా నేను ఖర్చు పెట్టాను. ఎంత అవసరమో అంతవరకే ఖర్చు పెట్టాను. నేను ఎంపీగా మా వాళ్ళందరూ ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తా, రాజమండ్రి వెళ్ళడానికి, వైజాగ్ వెళ్ళడానికి, విజయవాడ వెళ్ళడానికి. ఎందుకు వేసి ట్రైన్లో వెళ్తానని చెప్పి ట్రైన్లో తినిపించాను. నాకు ట్రైన్లో వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే మార్నింగ్ 6 కల్లా రాజమండ్రి వెళ్ళిపోయేవాడిని, రోజంతా పని చూసుకోవాలి. మళ్ళీ రాత్రి 8కి అక్కడ ట్రైన్ ఎక్కితే తెల్లారి ఇక్కడ పెట్టేవాడిని. ఫ్లైట్కి వెళ్తే మార్నింగ్ హాఫ్ డే పోద్ది, తిరిగి వచ్చేవాడు హాఫ్ డే పోద్ది. అయినా ఎందుకు ఖర్చు? ఆ ఫ్లైట్కి 10,000 ఖర్చు పెట్టే బదులు ఆ 10,000 నా ట్రస్ట్లో స్టూడెంట్కి ఇస్తే 1 నెల రోజులు అతనికి వృత్తికి సరిపోద్ది కదా. డబ్బుకి ఖర్చు పెట్టడంలో పిసిరాకి, బట్ సద్వినియోగం చేయడంలో మాత్రం అవసరమైన చోట ఎంతగా ఖర్చు. సో NFI జన్మదిన సందర్భంగా మీకు మరొక మారు మా సంతోషం తరఫున, తెలుగు పాఠకుల తరఫున, ప్రేక్షకుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. సంతోషం.